మనకు సిద్ధ వెంకట పద్మావతి మేడం మన క్లాస్కి వచ్చారు. మేడం 2006 నుంచి ధ్యానంలోకి వచ్చారు. సిద్ధ అంటే సార్ మేడం వాళ్ళ హస్బెండ్ పేరు వచ్చేసి సిద్ధ నాగేశ్వరరావు అనమాట. తను పిఎంసికి మేనేజింగ్ డైరెక్టర్గా సారు మేడము ఇద్దరు కూడా కలిసి మన తిరుపతిలో కూడా అఖండ సంగీత ధ్యానము మరియు శ్రీశైలంలో గురు సమ్మేళన కార్యక్రమంలో అలాగే కాశీలో ఐఎఫ్ఎస్ కార్యక్రమాలకి తమ వంతు ముఖ్య పాత్ర అందించారనమాట. ఈరోజు మనకు మేడము మాట మీద ఎరుక గురించి క్లాస్ చెప్పడానికి వచ్చారు. పద్మావతి మేడం, క్లాస్కి స్వాగతం మేడం. నమస్కారం మేడం, మీ పేరేంటి? సుమా మేడం. సుమా మేడం గారికి, క్లాస్ నడుపుతున్న వాళ్ళకి, ఆత్మ బంధువులైనందరికీ కూడా ధన్యవాదాలు. మన గురుదేవుడైన విశ్వ పితామ సుభాష్ పత్రిజీ గారి దంపతులకి కూడా అనంత కోటి వందనాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. క్లాస్కి స్వాగతం మేడం. ఓకే మేడం, నా పేరు చెప్పేస్తున్నారు ఆల్రెడీ. థ్యాంక్ యూ మేడం. మాట మీద ఎరుక అనేది మనం తెలుసో తెలియకో కొన్ని మాటలు అనేది విడుదల చేస్తాము, మర్చిపోతాము. కానీ ఈ ధ్యానం ద్వారా మాట మీద ఎరుక, పని మీద ఎరుక, ప్రతి చర్య కూడా అవగాహన శక్తి పెరుగుతుంది. ధ్యానం చెయ్యని దానికి ధ్యానం చేసిన దానికి డిఫరెంట్. అదే ధ్యానం వల్ల లాభాలంటే అవే. ఒక్కొక్కసారి మనం గతంలో కూడా పూజాతత్వంలో కూడా అద్భుతంగా మనం చేస్తున్నోళ్ళమే, అందరికీ తెలిసిన విషయమే. కానీ సమస్య వచ్చినప్పుడు భగవంతుని అడిగే విధానం కూడా మనకు తెలియదు. నాకు సమస్య తీరాలి అని సొల్యూషన్ కావాలని అడగదు. భగవంతుడా నీదే భారం, నీకే అప్పచెప్పాము అని అంటారు. చూస్తూ ఉండు అని అంటారు. భగవంతుడు ఏం చేస్తాడు? చూస్తూనే ఉంటాడు. అప్పుడు కష్టం, సమస్య అనేది మనకి జ్ఞానం అనేది ఎరుక రాదు. అదే మాట కనంగా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకు మనం సంకల్పం చెప్పుకొని ఏ మాట మాట్లాడితే సమస్య వస్తుంది జీవితం అనే దానికి, ఆ సమస్య రాకుండా ఉండడానికి మనం మాటను చాలా జాగ్రత్తగా మాట్లాడడం తెలుసుకోగలిగాము. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతే మాట మీద ఎరుక, పని మీద ఎరుక అనేది ప్రతి ఒక్కరం కూడా అనుభవాన్ని పొందుతున్నాము. ధ్యానం వల్ల అన్ని లాభాలేనంటే ఇదేను. మాట ఇప్పుడు దైవంతో చెప్పే విధానము మనకు తెలియట్లా, ఎదుటి వారితో మాట్లాడే విధానము తెలియట్లా. మనకు అన్నీ తెలుసు అని అనుకుంటున్నాం మనం. మొన్న ఒక పాప వచ్చింది మా దగ్గరికి. ఆ పాప ఫుడ్ బాగాలే, అందరం కలిసాం చోట. ఆ పాప ఫుడ్ బాగాలేదు, వేస్ట్ గా అన్నట్టుగా కొంచెం ఇంకొక మాట కూడా ఉంది, తొక్కలో ఫుడ్ అని ఉంది. కొంచెం చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నా అయినా చెప్తున్నాను. అది అనరాని మాట ఇంకా పిల్లలు జనరల్ గా మాట్లాడతారు. ఆ పాప మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మదర్ ఏం చెప్పుద్దా, గైడ్ చేస్తుందా అని చూస్తూ ఉన్నాను. నీకేం కావాలి, నీకేం కావాలని అడుగుతున్నారు. ఒక్క 1.5 మినిటే మినిమం. ఆ పాపకు నా కడుపులో గ్యాస్ వచ్చింది, నొప్పిగా ఉంది, నొప్పిగా ఉందని అడుగుతుంది. ఒక సెకండ్ ఆలోచించి నేను చెప్పా, నువ్వు తుస్కారించకూడదురా బంగారు తల్లి అని అన్నా. కానీ పెద్దవాళ్ళు కూడా, తల్లిదండ్రులు కూడాను వాళ్ళ కోరికను తీర్చాలి అనుకున్నారు, కానీ మాటను ఎరుకుపరిస్తే ఎలా మాట్లాడితే జీవితం బాగుంటుంది పిల్లలకైనా మనకైనా అనేది వాళ్ళు గ్రహించట్లా. ఓ ఆహారాన్ని తుస్కారిస్తే ఇలా ఉంటుందా అని ఒక చిన్న పాప తెలిసి తెలియక మాట్లాడినా ఎఫెక్ట్ అనేది మాత్రం ఉంది అని.
చిన్నపిల్లని మరీ చిన్నపిల్ల ఏం కాదండి. 22 ఇయర్స్ ఉన్న బేబీ పాపేను. కానీ పెద్దవాళ్ళు కూడా ఇది మాట మీద ఎరుక తెలుసుకోవాలని ప్రతి ఒక్కళ్ళం కూడా పత్రి సార్ మనకదే చెప్తారు. మాట మీద ఎరుకుండాలి అనని. ఆ మహానుభావుడు చెప్పిన మాట ద్వారానే మేమందరం అందుకున్నాము. ఒక రీసెర్చీ లాగా మనుషుల అవగాహన పెరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడాను మనకి జన్మలు పట్టడానికి కారణం కూడా మాట మీద ఎరుకని అంటారు సార్ ఇదివరకు గతంలో. ఏంటో ఇలా అన్నారని మేము కూడా ఒకప్పుడు అనుకున్నాము. అందరిలో ఉంది భగవంతుడు ఒక్కడే అని ప్రతి వాళ్ళం వింటున్నాం. పూజా తత్వంలో కానీ, ధ్యాన తత్వంలో కానీ, వేదపరంగా కానీ అహం బ్రహ్మస్మి తత్వమసి అని అంటారు. అందరిలో పరమాత్ముడు ఒక్కడే అని. కానీ రూపాలను చూసి మనం తీర్పులు చేస్తున్నాం. ఆ తీర్పులు చేయకుండా ఉండే స్థితికి వచ్చిందాక జన్మలు పడుతూనే ఉన్నాయి. కారణం ముందు మెయిన్ పాయింట్ ఇది. కోపంతో మాట్లాడినా, ద్వేషంతో మాట్లాడినా, ప్రేమతో మాట్లాడినా అన్ని రికార్డింగ్ అవుతాయని మనకి యూనివర్సల్ అంటారు కదా. మన పూర్వీకులది చిత్రగుప్తుని చిట్టా అనేవాళ్ళు. ఆనాటి కాలానికి ఆ వర్డ్ ఉపయోగించారు. ఈ రోజు ఇది ఉపయోగిస్తున్నారు. ఆధ్యాత్మిక జీవితంతో పాటు ప్రాపంచిక జీవితం బాగుండాలి, ఆధ్యాత్మిక జీవితం బాగుండాలి. కానీ ఈ రోజున ఇంకొకటి కూడా ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. చాలా మందికి మ్యారేజ్ కాకుండా ఆగిపోవడానికి కూడా కారణాలు ఏజ్ అనేది బాధపడుతున్నారు. దైవాలకు వెళ్ళి గుళ్ళల్లో దండాలు పెట్టుకుని ముడుపులు కట్టి రకరకాల పనులు చేస్తున్నారు. తప్పని కాదు. కాకపోతే భగవంతుడి పంపించిన వాటిని నచ్చక అవాయిడ్ చేస్తున్నారు. అమ్మాయినా, అబ్బాయినా, తల్లిదండ్రులైనా ఈ మ్యాచ్ బాగలేదు అని. మొన్న ఈ మధ్య కొంతమంది బాధపడుతుంటే పరమాత్మ ఎవరిలో లోపం జరిగి ఈ రోజున సమాజం ఇంత ఇబ్బంది పడుతుంది. మేడం మాట వినిపిస్తుందా? క్లారిటీ ఉందా? వినిపిస్తుంది మేడం, క్లారిటీ ఓకే, ఉంది. ఓకే, థ్యాంక్ యూ అని ధ్యానం చేసినప్పుడు చాలా మంది బాధపడుతున్నారు. ఎందుకనంటే దైవం ఒక్కడే రకరకాల రూపాల్లో పూజిస్తున్నారు, తప్పు కాదు. అడిగినప్పుడు, సహాయం చేసినప్పుడు, వాళ్ళు అవాయిడ్ చేసినప్పుడు భగవంతుడు కూడా ఏమి చెయ్యలేడని పక్కన కూర్చుంటున్నాము. ఈ మానవుడికి తృప్తిపరచాలని చాలా కష్టం అని చెప్పారు. భగవంతుడా ఇలా ఉంటదా అని ఒక విధమైన బాధగా అనిపించింది. ఒక సాటి మనిషిగా. ఒకరిదైతే అహంకారం, డిజైనరింగ్ అంటారు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఆ మాటలో తేడా, ఒక ఉద్యోగంలో తేడా. మన యొక్క గ్రహాలు అని అంటారు. గ్రహాలంటే గ్రహించేయనని. గ్రహాలంటే ఆకాశంలోనే కాదు, మన లోపల ఉన్న షట్చక్రాల గ్రహాలు. అవి గ్రహించుతాయి. మనం మాట్లాడే ప్రతి ఆలోచన, ప్రతి భావన. అందరిలో ఉంది పరమాత్ముడు ఒక్కడేని ఒకేసారి మారకపోయినా కనీసం ఆళ్ళలో ఉన్న దైవత్వాన్ని గురువు గారు చెప్పారు. మన ఇంట్లో పవర్ ఎలా ఉంటుందో అలాగే మనం ప్రేమతో మాట్లాడాలి, జ్ఞానంతో మాట్లాడాలి, మనకు మనమే నిర్ణయం తీసుకోవాలి. ఎవరొచ్చి మనకేమి చెప్పరు అని అంటారు సార్. మనలో మార్పు అనేది, కోరిక అనేది కలిగితే ఎదుటి వాళ్ళు చెప్పేది వినగలుగుతాం. ఎదుటివారి మీద ప్రేమ ఉన్నప్పుడు వినగలుగుతాం. ప్రేమ లేనప్పుడు ఎవరు ఏది వినలేరు, ఏది చెప్పినా నచ్చదు. ప్రేమగా ఉండి గనక మాట్లాడేది, ఏంటి అలా మాట్లాడుతున్నావు అని ఫ్రెండ్స్ని అడుగుతాం. అదే మదర్ అంటే ఎందుకు అలా మాట్లాడేవు అని అంటాం. హస్బెండ్ మాట్లాడినా, వైఫ్ మాట్లాడినా, పిల్లలు మాట్లాడినా. అక్కడికి ఇక్కడ తేడా అయింది ఇష్టమైన వాళ్ళ దగ్గర అని. స్నేహం అంటే అదే కాన్సెప్ట్ ని ఇక్కడ ఉపయోగించుకుంటే జీవితంలో మనకి సుఖము, ఆనందం అనేది ఉంటుంది. ఆనందం అనేది లోపల నుంచి వచ్చేది. ఎంత అందంగా అలంకరించుకొని కూర్చున్నా, మనం ఎలా తిరుగుతున్నా,
సమస్య వచ్చినప్పుడు దుఃఖం అనేది ఆగదు, అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మనం రెడీ దుఃఖాన్ని పొందాం అని అనుకోలేం కదా. ఆనందమైన అంతే, అంత స్పాట్ లో అనిపించేది ఏదైనా కానీ. ఆనందం కావాలి అని అంటే ప్రశాంతంగా మన ఇన్నర్ లో ఉంటూ జడ్జిమెంట్ చేయకుండా శక్తి ఇవన్నీ చెప్పడానికి ఆచరణ కావాలి అంటే ధ్యానం చేసినప్పుడు ఇవన్నీ ఆచరించగలుగుతాం. బుక్ రీడింగ్ చేసినప్పుడు ఆచరించగలుగుతాం. కోరిక తీరాలి అన్నప్పుడు ఆచరించగలుగుతాం. ప్రతిదానికి మనమే కారకులం. ఫస్ట్ సార్ చెప్పినప్పుడు ఎవరి సమస్యకి వాళ్ళే కారకులు అని అంటే తప్పును ఎవరూ చేయం కదా అని తెలియకుండా బాధపడేవాళ్ళం. ఆ బాధకు కారణం ఏంటంటే ఒకళ్ళు ఒక మాట అనగానే మనకు ఆవేశం కలుగుతుంది. ఆవేశం లేకుండా ఉండకుండా చేసేదే ధ్యానం. కానీ సత్యం తెలిసిన వాళ్ళ కోపం కూడా ఉండదు. అజ్ఞానంగా మాట్లాడాలన్న బాధతో ఉండదు కోపం. కోపంలో కూడా రకాలు ఉంటాయి. వీళ్ళ కోపం ఉండకూడదనేమి లేదు. కృష్ణుడు కూడా యుద్ధం చేశాడు కురుక్షేత్రంలో. అలానే ఆయన తెలియని వాడనా, ఎక్కడ ఆట ఆడాలో తెలుసుకున్నవాడు, ఎక్కడ మాట్లాడాలో అని తెలుసుకున్నవాడు. అందుకని వాళ్ళు పూజించబడుతున్నారు. మనను రకరకాలుగా చెప్పుకోగలుగుతున్నాం. మాట మీద చాలా ఎరుక ఉండాలి అని అంటే ధ్యానం చెయ్యాలి. మన సమస్యలకి మనమే కారణం, జన్మజన్మలు పట్టడానికి కారణం మందేను. ఒక ఊర్లో ఒక చిన్న కథ చెప్తానమ్మా. ఒక గ్రామంలో ఒక వ్యవసాయదారుడు ఉంటాడు. ఆ వ్యవసాయదారుడు అందరి చెరువులు ఎండిపోయినాయి అని అంటాడు. ఒక్క చెరువు ఉంది, అది టెండర్ అనాలి ఈరోజు జనరేషన్ భాషలో అయితే. అది నేను కొంటే ఇంకా కొరవ కూడా ఎండిపోతే అప్పుడు నేను ఈ నీటిని అమ్మచ్చు అనుకుంటాడు. టెండర్ వేస్తే పాడాలి అనుకుంటాడు. భార్యకి వచ్చి చెప్తాడు. ఆవిడికి నచ్చదు. అందరూ ఏడుస్తుంటే సంపాదించే డబ్బులు కరెక్ట్ కాదు అని అంటది. ఆవిడ వద్దండి, అలానే అది కరెక్ట్ కాదు, అటువంటి వ్యాపారం వద్దు, మీకు ధనం కావాలంటే భగవంతుడు ఏదో ఒకటి ఇస్తాడులేండి అని. కానీ అతను మరి జన్మెత్తిన తర్వాత ఒక సాధువుని అడుగుతాడు కొన్ని సమస్యలకు కారణమైందని. అప్పుడు అతను చెరువులు తవ్వించాల్సి వచ్చింది అనేక చోట్ల. ఆయన భార్య ఒక, ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు మన పూజాతత్వం అనుకోండి, ఏదైనా కానీ అలా ఆవిడ చేసినప్పుడు ఆవిడకి అర్థమవుద్ది ఆ చెరువులన్నీ ఎందుకు తవ్వాల్సి వచ్చింది ఇతను అని. అప్పుడు ఆవిడ భగవంతుడి కృతజ్ఞతలు చెప్పుకుంటది. అతను నీటిని వ్యాపారంగా మార్చాలి అనుకున్నాడు, కానీ భగవంతుడు ఇతను చెరువులు తవ్వేందుకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అనే ఆనందంతో ఆవిడ వికసించి చాలా ఆనందపడింది. దాంతోపాటు జ్ఞానాన్ని అందుకుంది. నోటిలో మాట జాతి ఎంత భయంకరంగా ఉంటుందా అని. ఆ చెరువులు తవ్వినప్పుడు ఆవిడ కూడా భగవంతుడు ఆవిడకి సందేశం ఇస్తాడు, ఇతను ఇంత విపరీతంగా చెరువులు తవ్వడానికి గల కారణం ఏంటి అని. అతని గతంలో అంతా నీరెండిపోతే నేను ఆ చెరువు తవ్వించి అమ్ముకోవాలి అనుకుంటాడు. ఆ చెరువులన్నీ తవ్వాల్సి వచ్చింది. కానీ ఆవిడ తెలుసుకున్న జ్ఞానం ఏంటంటే మాట జారితే ఇంత కర్మ ఉంటదా, ఇంత దాన ధర్మం చేయాల్సిన అవసరాలు ఉంటాయా అని ఆవిడ తెలుసుకుంది. కానీ ఆవిడ భగవంతుడి దండం పెట్టింది, పరమాత్మ అతను ఎరికవనివ్వండి మాట మీద అని. ఈవిడ కూడా కోరుకుంటుంది, ఒక మాట జారితే ఎంత కష్టాలు ఉంటాయా అని. ఆ చిన్న గ్రామం అయినా పెద్ద గ్రామం అని కాదు, మాట వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరు డబ్బుని తుస్కారంగా మాట్లాడతారు, వాళ్ళ డబ్బు ఎంత, వాళ్ళు ఎంత అని. ఫస్ట్ ఎవరిని విమర్శించావు? డబ్బుని విమర్శించావు. డబ్బు లేకుండా ఈ రోజున మానవుడు ఎవరు జీవించలేడు, ఎవడి వల్ల కాదు. అంటే డబ్బును అవమానించినప్పుడు డబ్బు నీకు ఎందుకు వస్తుంది, ఎందుకు నిలబడుద్ది?
అది ఎవరన్నా గమనిస్తున్నారా? ఫైనాన్షియల్ ప్రాబ్లం చేసేవాళ్ళు వాళ్ళ మాటలను గమనించండి. తెలియకుండానే వాళ్ళే కాదు, సహజంగా కొంతమంది లేడీస్ కూడా ఉంటారు. ఆవిడ డబ్బుందని గర్వం అని అంటారు. కంపారిజింగ్ డబ్బును మాట్లాడుతున్నావా? మనిషిని మాట్లాడుతున్నావా? డబ్బుని గురించి. అప్పుడు డబ్బును అవమానించినప్పుడు ఏమవుతది? ఇప్పుడు దీనివల్ల ఏం తెలుసుకుందాం? చేసింది మనిషి, అవమానిస్తుంది ధనాన్ని. జ్ఞానం వచ్చిన తర్వాత ఏమనుకుంటాము? ఓహ్! అమ్మ సంపదుంటే అహంకారికులుగా ఉన్నారమ్మా. సంపత్తో పాటు మాలో ఉన్న అజ్ఞానాన్ని కడిగేసి జ్ఞానంతో నువ్వు మాకు ఎల్లవేళలా సహాయం అందించు అనని కోరుకునే స్థితిలో వస్తాం. ఎప్పుడైతే మాట ఎరుకొస్తదో జడ్జిమెంట్ చేయకుండా ఉంటారో అడగాల్సిన పని లేదు. ఆటోమేటిక్‌గా వస్తది. మన బిడ్డకి మనం ఇంట్లో వచ్చిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్‌కి మనం ఒక 10 నిమిషాలు అటు ఇటు ఫోన్ మాట్లాడుతున్నా, వాళ్ళు ఏ పని మీద ఉన్నా, మనం రెడీ చేసి ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టడానికి మనం రెడీగా ఉన్నామా లేదా? రెడీగా లేకపోయినా కనీసం అక్కడ పెడతాం మనం టేబుల్ మీద. వాళ్ళు సర్వీస్ చేసుకుంటారు. డబ్బుండి తనకు తానుగా వచ్చి కూర్చోవడం అని కాదు. చేసే పని మీద దృష్టి ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా వస్తానని. ఆల్రెడీ సంపద విశ్వంలో ఉందని ఈ రోజున యూట్యూబ్‌లో రకరకాల సంస్థలు చెప్తున్నాయి. కానీ ఇక్కడ అసలు మెయిన్ పాయింటు ధనాన్ని విమర్శించకుండా ఉండడం అనేది నేను గ్రహించుకున్నది. ఫైనాన్షియల్‌గా చాలా మంది బాధపడుతున్నారు, చెందుతున్నారు. ఎక్కడ తేడా వస్తుంది? గుళ్ళకెళ్తారు, పూజలు చేస్తారు, ధ్యానాలు చేస్తున్నారు. అందరిలో కూడా కానీ మాటని గమనించుతున్న తర్వాత ఈ విషయాలు తెలుస్తాయి. అమ్మవారిని ఇలా అవమానించకూడదు అనని. మనిషి మీద కోపంతో ఎవరిని విమర్శించుతున్నాము అనే మాట మీద ఎరుక తెలుసు. మాట అనేది ఒక మంత్రం లాంటిది. ధ్యానం చేసినా, చెయ్యకపోయినా ఎవరికి వారు దైవం మీద ప్రేమతత్వంతో సమస్య తీరాలని ఆతృత ప్రతి ఒక్కరిలో తాండవిస్తుంటది. నోట్లో, మైండ్‌లో, మన ఇన్నర్‌లో. ఆ ఎనర్జీ గూడా మనకెప్పుడు ఉంటది. ఆ మాటే ఒక మంత్రంగా విమర్శించినప్పుడు, జడ్జిమెంట్ చేసినప్పుడు డబ్బెంత? డబ్బు పారేస్తాను. వాళ్ళెంత? వీళ్ళెంత? అని చాలా అవమానిస్తారు. అటు ధనాన్ని అవమానిస్తున్నారు. ఇటు మనిషిని అవమానిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడాను ప్రేమ కోరతారు. ప్రేమ పంచడం తెలీదు. మరొకటి మనిషి జీవితం అనేది గొప్పగా చూపించుకోవాలి అనే ఆరాటాలు, పోరాటాల వల్లే టైమంతా సరిపోతుంది. అందం చూపించుకోవాలి కొందరు, ఆర్భాటం చూపించుకోవాలి కొందరు. రకరకాలుగా మనుషులు వీటికే సరిపోతున్నాయి. దైవంతో అనుసంధానమైనప్పుడు, మాట మీద ఎరుకొచ్చినప్పుడు, మనిషి జీవితంలో వచ్చేది ప్రశాంతత, ఆనందమే. దానికోసమే ప్రతి మనిషి తపన. డబ్బుంటే సుఖం ఉంటది అని అనుకుంటారు. డబ్బు ఉన్నా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడాను తెలియని అసహనంతో ఉండడానికి గల కారణం మనిషి ఏదో ఆరాటాలు, పోరాటాలు, కోపతాపాలతో ఇబ్బందికి గురవుతున్నారు. దాన్నే మన పెద్దలు గ్రహస్థితి అన్నారు. దాన్నే మన పెద్దలు మన ఆధ్యాత్మిక జీవితంలో షట్చక్రాల యొక్క బ్యాలెన్సింగ్ వల్లనని. అన్నీ కరెక్టే. ధ్యానం చేసినప్పుడు వాళ్ళ శాస్త్రము కరెక్టే, మన శాస్త్రము కరెక్టే. ఈ లోపల ఏమవుద్దంటే దానికి దారి లేక ఒక్కొక్క షట్చక్రం మీద పడతది. ఆ ఎనర్జీ లెవెల్స్ తేడా వచ్చినప్పుడు జబ్బొస్తది. మూలాధారంలో ఉన్నప్పుడు బలహీనంగా ఉన్నా డేంజరే, బలం పెరిగినా, అతిగా పెరిగినా డేంజరే. భూమి అనని. భూమి ఘనంగా బ్యాలెన్సింగ్‌లో తిరగడంలో తేడా వస్తే ఏమవుతది? భూకంపాలు గదా! అలాగే మన శరీరం గూడా భూకంపంలాగా తయారైంది. మన భావన అలా ఉంటది. స్వాధిష్టానం ఉంది. స్వాహ ఇష్టంగా. అక్కడ నీటి తత్వమే అంతే.
నీరు తాగాలి గాని నీటిలో ఈత కొట్టచ్చు. నీటిని అవమానించకూడదు. ఆ నీటిని కలుషితం చేయకూడదు. ఆ నీటిని కలుషితం చేసినప్పుడు స్వాతిష్టాన చక్రం కూడా కలుషితం అవుతుంది. భూమికి పంచభూతాలకి మనకు సంబంధం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి అన్నీ తెలిసిన విషయాలేను. కానీ మెయిన్ పాయింట్ పత్రి సార్ చెప్పినట్టు ధ్యానము, సజ్జన సాంగత్యము, బుక్ రీడింగ్, ధ్యాన ప్రచారం చేయాలి. ఇదివరకు సత్యనారాయణ స్వామి నోము నోచుకుంటే చూసిన వారికి, విన్నవారికి అందరికీ పుణ్యమే అని చెప్పారు. కష్టపడి అక్కడ సర్వీస్ చేసిన వాళ్ళకు కూడా. ఇప్పుడు ఇది సత్యయుగంలోనే ఒకటి, మరొకటి సత్యనారాయణ స్వామి వ్రతమే మనందరం చేస్తుంది. అయనము అంటే మూడో కన్ను. సత్యనారాయణుడు అంటే నరనరాల్లో ఉన్నది దైవశక్తి. ఆ వ్రతం ఎప్పుడైతే వృత్తాకారంలో మన శ్వాసలో ఉన్న ఆ శ్వాస ద్వారా ఉండేదే, ఆ అయినం తెరవబడేదే మూడో కన్ను. ఆ వ్రతం చేస్తున్నామంటే మనకు కష్టం పోయి సుఖం వస్తూనే. గతంలో మనం చెప్పుకున్నాం, విన్నవాళ్ళు ఉన్నాం. ఈ రోజు ఈ వ్రతం మనం చేస్తున్నందుకు ధ్యానం చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు అందరికీ కూడా కర్మలు ప్రక్షాళన అవుతున్నాయని ప్రతి ఒక్కళ్ళ జీవితంలో తెలుస్తుంది. ఇదే నిజమైన సత్యనారాయణ వ్రతము అంటే. జ్ఞానాన్ని పంచుతున్నాం, జ్ఞానాన్ని పొందుతున్నాం. జ్ఞానం ఎలా తెచ్చుకోవాలో, మాట మీద ఎరుక ఎలా తెచ్చుకోవాలో, తీర్పులు ఎలా చేయాలో తెలుసుకోగలుగుతున్నాము. ఇక్కడ తీర్పు చేసే బదులు సార్ చెప్తారు, ఎదుటి వారికి మతి గతి బాగుండాలి, మన కోసం ధ్యానం చేయాలి, ధ్యానం కోసమే ధ్యానం చేయాలి అని చెప్తారు. ధ్యానం కోసం ధ్యానం చేయడం అంటే గుడికి వెళ్తున్నాం దేవుడి కోసం అని ఎలా చెప్తున్నాము, మన కోసం వెళ్ళినా దేవుడి కోసం వెళ్తున్నాం అని చెప్తాం అమాయకంగా. ధ్యానం కోసం ధ్యానం చేసినప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ వచ్చినప్పుడు అన్నీ బాగుంటాయని. పక్కవారిని కోరుకోవాల్సింది మతి బాగుండాలి, గతి బాగుండాలి అని చెప్తారు సార్. మతి బాగుంటే గతి బాగుంటుంది, గతి బాగుంటే మతి బాగుంటుంది. ఇవన్నీ ధ్యానం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ షట్చక్రాలు మనకి క్లీనింగ్ జరిగినప్పుడు ప్రేమతత్వం వస్తుంది, ఆ దైవ గుణాలు వస్తాయి. ఆ దైవశక్తి వచ్చినప్పుడు మాట మీద ఎరుకు ఏర్పడుతుంది మనకి. విమర్శించే గుణం కూడా పోవాలని మనం కోరుకోవచ్చు. సంపద కావాలని మనం ఎలా కోరుకుంటామో, ఆనందం కావాలని ఎలా కోరుకుంటామో, ఎదుటి వారిని తీర్పు చేయకుండా ఉండే శక్తి కావాలి అని కోరుకోవచ్చు. శక్తి మనకు వృధా కాకుండా ఉంటది. తీర్పు చేసినప్పుడు ఆ శక్తి కూడా మనకి తగ్గే అవకాశం. చట్టరీత్యా కూడా మనకు కొన్ని చెప్తారు, ఇది నేను చెప్పలేదు పరమేశ్వరుడు చెప్పింది చెప్తున్నామని ఒక జడ్జి చెప్తుంటే నేను విన్నాను. కర్మ అంటుకోకూడదని. ఆ తీర్పుల్లో కూడా ఎంత సౌమ్యంగా, ఇంత జ్ఞానపరంగా వాళ్ళలో కూడా ఇలా ఉంటాయా అని. వాళ్ళు తప్పు చేస్తే చెయ్యొచ్చు, ఉంటే ఉండొచ్చు. ప్రతి మనిషిలో మైనస్లు ఉంటాయి. ఆ మైనస్ కాలానికి అనుగుణంగా వాళ్ళు చేసినా అది మనకు సంబంధం లేదు. వాళ్ళు చెప్పిన మంచి మాటనే మనం తీసుకుంటాము. ఎవరైనా కానీ, డాక్టర్ అయినా, ఒక లాయర్ అయినా, ఒక ఎవరైనా కానీ, మాట అనేది జాగ్రత్త లేకపోతే కష్టాలకు మూల కారణం మాటే. మాట మీద ఎరుక. ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు కోపం వచ్చినప్పుడు ఈ ధ్యానం ద్వారా సాక్షిగా ఉండగలుగుతాం. అక్కడ మనం సరి చేసుకోవాల్సిందా, ఎదుటివారి సరి చేయబడాల్సిందా, చెప్పే అవకాశం ఉందా, మౌనంగా ఉండాల్సిన అవకాశం ఉందా అని అవగాహన వస్తుంది. ఈ ధ్యానం ద్వారా ఆ శక్తి మేలుకొల్పోద్ది మనకి. మన మైండ్ కానీ, మన యొక్క బ్రెయిన్ కానీ చేసే వర్క్ చాలా బాగుంటది. మన ఇన్నర్లో ఉన్న శక్తి కూడా మేలుకొల్పుతుంది. మన హృదయమే చేపెట్టుకుని మనకు కూడా ఎప్పుడన్నా హార్ట్ చక్ర వీక్ గా ఉన్నప్పుడు
కుడి చేత్తో మన హృదయం మీద చేయి పెట్టుకొని, లెఫ్ట్ హ్యాండ్ పొత్తి కడుపు దగ్గర పెట్టుకొని, నా లోపల ఉన్న దివ్యశక్తి అద్భుతంగా విరాజిల్లుతుంది. ఎంత కావాలో అంత అని అనుకున్నప్పుడు, ఎగస్ట్రా కాదండి, తక్కువ కాకుండా మనకెంత అవసరమో మన బాడీ, మన స్టామినాకి, మనకున్న శక్తికి అది ఎలా విరాజిల్లాలో విరాజిల్లుతదండి. ఇవన్నీ కూడా ధ్యానం ద్వారా తెలుసుకోగలుగుతున్నాము. రెండోది కూడా షట్చక్రాల మీద కూడా ఎక్కువ ఫోకస్ పెడితే బ్యాలెన్సింగ్ తేడా వస్తే ఇబ్బంది కలుగుద్ది. పత్రిసారు అందుకనే ధ్యానం ద్వారా మనం బ్రహ్మరంధ్రం గుండా ఆ ఎనర్జీ వచ్చి ఆ నాద సంగీతంతో ఇన్‌బ్యాలెన్సింగ్ ఉన్నవి ఆ షట్చక్రాలు సరిచేయబడతాయి. మన ఆవేశాలు కంట్రోలింగ్ అవుతాయి. కోపతాపాలు కంట్రోలింగ్ అయితాయి. అజ్ఞానమైన ఆలోచనలు కంట్రోలింగ్ అవుతాయి. ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ అనేది బ్యాలెన్సింగ్ అనేది కూడా ఒక విధంగా గమనించుకోవాల్సిన విషయం. ఇదివరకు ఒక డాక్టర్ ఉన్నాడంటే జనరల్ డాక్టర్ ఉండేవాడు. కంటికి, పంటికి, ప్రతి అవయవానికి లేదు. ఈ రోజున షట్చక్రాల మీద కూడా ఫోకస్ అని అన్నారు. అది ఎంతవరకు తీసుకోవాలో, ఎంతవరకు బ్యాలెన్సింగ్ చేయాలో కష్టమైతుంది కాబట్టి ధ్యానం ద్వారానే షట్చక్రాలు కూడా, ప్రాణాయామం అవన్నీ కూడా జరుగుతున్నాయి. కొంచెం సూక్ష్మంగా సార్ చెప్పింది ఫాలో అవుతే చాలా చాలా బాగుంటది. మాట మీద ఎరుకలో గమనించాను నేనది. ధ్యానం అనేది ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. కొంతకాలం ఆ బుక్ రీడింగ్ చేసినప్పుడు ఇవన్నీ ఎనర్జీలు మనకి డెవలప్‌మెంట్ అయినప్పుడు చాలా అద్భుతంగా ఉంటది. ఇప్పుడు ఒక్కొక్కసారి ఈరోజు ధ్యానులే కాదు, ధ్యానం చేయని వాళ్ళు విన్నా కూడా కావాలి కాబట్టి చెప్తున్నాను. మన దేవాలయాలకెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్రశాంతంగా కూర్చున్నప్పుడు చాలా ఎనర్జీ మన బాడీ తీసుకుంటది. అక్కడున్న ఆ శక్తి కూడా మనకి ఎనర్జీని పంపించడం అనేది జరుగుద్ది. అప్పటి వరకు మనం పటాల దగ్గర నిలబడి ఎన్నో చెప్తూ ఉంటాం. ఎంతో ఆశిస్తాం. ఎన్నో అష్టోత్తరాలు, ఎన్నో స్తోత్రాలు చేస్తుంటాం. ఆ ఎనర్జీలన్నీ మనం పికప్ చేసుకోవచ్చు. టకటక ఎళ్ళాం, వచ్చాం, క్యూలో నిలబడ్డాము అని కాదు. కనీసం క్యూలో ఉన్నప్పుడు కూడా ప్రశాంతతగా ఉండాలి. ఇప్పుడు మనం ఎన్నో ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో సమయాన్ని ఖర్చు పెట్టి మనం వెళ్తున్నాం బయటికి. ఆ దేవాలయాలకి. ఆ వెళ్ళినందుకు అక్కడ ఏం పొందుతున్నాం? ఏం మాట్లాడుతున్నాం? ఎలా మాట్లాడుతున్నాం? ఏం ఆశించి మనం ఈడ కూర్చున్నాం, వచ్చాము గమనించుకోవాలి. వంట చేసేటప్పుడు వంటకి గమనిక ఉండాలి. ప్రశాంతతగా ఉన్నప్పుడు ప్రశాంతమైన గమనిక చేయాలి. మాట్లాడేటప్పుడు మాట మీద గమనిక చేయాలి. కొత్త వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మనం శ్రద్ధగా కూర్చొని వింటాం గానీ ఏమీ మాట్లాడం. వాళ్ళు మాట్లాడిస్తే మాట్లాడుతుంటాం. 10లో 1 మాట్లాడతాం. బాగా తెలుస్తుంటే 10కి 10 కూడా మాట్లాడతాం. అలా తప్పు కాదు. తప్పని కాదు. మనలో ఉన్న గొప్పతనాన్ని, సమయస్ఫూర్తి మనకు ఉన్నది. దాన్ని గుర్తించం మనం. ఆ గుర్తించే శక్తి వస్తది మనకి ధ్యానం ద్వారా. ప్రతి మనిషికి కూడా తెలియకుండా ఎన్నో సమస్యలకు గురి కాకుండా ఉండాలి అనంటే, ధ్యానం చేసిన తర్వాత మాట మీద ఎరుకొచ్చిందంటే చాలా మనకి తేడా వస్తుంది. ఆరోగ్యరీత్యా కూడా కొంతమందికి నాకు ఈ ఆరోగ్యం కావాలి అని అడుగుతారు కానీ, నా ఆరోగ్యం చెడకుండా ఉండాలంటే నేను ఎటువంటి ఆలోచనలు చేయాలి? ఎటువంటి బుక్స్ చదవాలి? ధ్యానం ఎంతసేపు చేయాలి? అనే మాట ఎరుకతో రావాలి మనకి. నాకు ఆరోగ్యం కావాలంటాం తప్పు కాదు. ధనం కావాలంటాం తప్పు కాదు. స్నేహం కావాలంటాం తప్పు కాదు. ఫ్యామిలీ రిలేషన్ బాగుండాలని కోరుకున్నాం తప్పు కాదు. కానీ మనిషి జీవితంలో మాట మీద ఎరుకతో నేను ఏం చేస్తే ఏ ప్రాబ్లమ్ వచ్చిందో ఆ ప్రాబ్లానికి ఎరుకతో
నాకు ఇది కావాలి అంటే నేను ఏం చేయాలి అనుకుంటే అది మనకి దారిస్తుంది. నాకు ఆరోగ్యం కావాలంటే తప్పు కాదు. ఆరోగ్యం బాగుండాలంటే ఎరుకిస్తది. నీకు ఈ ఫుడ్ తింటే మంచిది కాదు. ఈ మాట మాట్లాడినందువల్ల బాడీ సఫర్ అవుతుంది. ఈ ఆలోచన వల్ల నీ బాడీ సఫర్ అవుతుంది. నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా ఎదగటానికి నీ మాటే అడ్డుపడుతుంది. నీ ఫైనాన్షియల్‌గా నీ మాటే అడ్డుపడుతుంది. ప్రతి దానికి మాట వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడం కోసమే ధ్యానం అంటే. ఆ మాట తెలుసుకోవడం కోసమే మనం జూమ్ క్లాసులు గాని, ప్రతి మాస్టర్ యొక్క క్లాసులు వినడం గాని, పత్రి సార్ దగ్గర వచ్చినప్పుడు పరుగులు తీయడం కానీ, ఆలోచన విధానం మారాలి. అది మారాలంటే ధ్యానం చేయాలి. మనం ఓన్లీ బుక్స్ చదివితేనే, ఓన్లీ మనం శ్రవణం చేస్తే అందరియి వినటమే కాదు. కొంత పర్సెంటేజ్ ఇది. ధ్యానం చేస్తే సారే చెప్పారు. సజ్జన సాంగత్యం 25%, ధ్యాన ప్రచారం 25, ధ్యానం 50. 100 పూర్తవుతది. ధ్యానం చెయ్యాలి కంపల్సరీగా. కానీ వచ్చినట్లే వచ్చి మాయమైపోతది మళ్ళీ. అవగాహన వస్తది. కంట్రోలింగ్ రాదు. ధ్యానం ద్వారా కంట్రోలింగ్ ప్లస్ అవగాహన శక్తి మనకి అందుకున్న దాన్ని ఆపబడుద్ది. అది డిలేట్ కాదు. ధ్యాన శక్తి లేకపోతే డిలేట్ అయిపోద్ది. ఈ మాటను జాగ్రత్తగా మాట్లాడినప్పుడు మన ఇన్నర్‌లో కూడా కోపతాపాలు నేను ఉండకూడదు. నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆటంకాలు తొలగాలి. నాకు ఏది చేస్తే నాకది జరుగుద్దు అని అడగాలి. అడగడం అంటే ఎవరినో కాదు. మన అంతరాత్మనే మనం. అలా అనుకున్నప్పుడు ప్రశాంతంగా మనం ఎక్కడికెళ్ళినా ఉంటాము. సాక్షిగా గమనించే శక్తి చేకూరుద్ది. బుక్స్ కొని చదివినప్పుడు కూడా ఎంతో మన జీవితాల్లో మార్పొస్తాయి. అది చదివిన వాళ్ళకి, అనుభవించిన వాళ్ళకి బాగా తెలుస్తది. సార్ బుక్స్ ఎందుకు చెప్పారు అనంటే, ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఆ బుక్స్ వల్ల మనం ఏ స్టేజ్‌లో ఉన్నాం గూడా మనకు అర్థమవుతది. మన కోసమే ఆ బుక్స్. డెవలప్‌మెంట్స్ కోసం చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ సూక్ష్మ శరీర ప్రయాణాలంటాం. విదేశాలకెళ్ళినట్టుగా అనేక లోకాలకెళ్తున్నాము. ఆ లోకాలకెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అక్కడ కూడా ఇబ్బందులుంటాయి. సార్ గూడా చెప్తారు. ఎలా అంటే అలా వెళ్ళకూడదని. ఈరోజు జనరేషన్ మరి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఐడియా ఉందో లేదో నాకు తెలీదు. గురువు దగ్గర మేము విన్న విషయం చెప్తున్నాను. మనం దేశం గాని దేశం పోయినప్పుడు టకటక ఎక్కడికి వెళ్ళలేం. కొంచెం గూగుల్ మ్యాప్ చూసుకొనో, మనకు తెలిసిన వాళ్ళు ఉంటేనో, అలా చూసుకొని మనం ఎలా ఎళ్తామో, ఇతర లోకాలకు కూడాని ఆతృత ఉంటది. కానీ అది కూడా కరెక్ట్ కాదు. మనకి స్టామినా ఆ బుక్స్ వల్ల గైడెన్స్ వస్తది. ఇవన్నీ అవగాహనలొస్తాయి క్లాసులకెళ్ళినప్పుడు. సారే చెప్పారు. ఇది నా సొంత పెత్తనం కాదు. తెలిసిన వాళ్ళుంటే తీసుకెళ్ళినప్పుడు వెళ్ళొచ్చు అనన్నారు. ఒక సందర్భంలో సారు. అక్కడ ఏదో ట్రబుల్ ఉంటేనే ఒక మనిషి ప్రయాణంలో గురువు సున్నితంగా రక్షించడానికి ఒక మాట రూపంలో అందిస్తారు. ధ్యానంలో అంటే ఒక్కొక్కసారి గ్రహించే శక్తి ఉన్నా లేకపోయినా ఆ క్లాసులకు వెళ్ళినప్పుడు చెప్తారు. ఆ బుక్స్ చదివినప్పుడు అవగాహనొస్తది. ఈ ప్రయాణాలన్నీ చేయడమే కాదు, సారు ఒక మాట చెప్తారు. ఈ దేశంలో ఉంటే ఆ దేశాన్ని గురించి, ఆ దేశంలో ఉంటే ఈ దేశాన్ని గురించి ఎలా ఆలోచిస్తుంటారో అమాయకంగా అక్కడికి వెళ్ళినా కూడా అక్కడున్న వాటిని చూడాలి అని. ఈ లోకంలో ఉంటే ఆ లోకాల గురించి ఆలోచిస్తాం. ఆ లోకంలో ఉంటే ఈ లోకాన్ని గురించి ఆలోచిస్తాం సార్ చెప్పారు. నాకర్థమైందేంటంటే ఈ లోకంలోది ప్రతిదీ కూడా శిక్ష కాదు శిక్షణ అని అంటారు. పొందటానికొచ్చామని ఈ భావంతో గనక మనం ఉంటే ప్రతి క్షణం ఎదుగుదలే. గురువు ఒక్క మాటలో ఎంతో పరమార్థాలున్నాయి. అందుకే గురువు అంటే గుర్తు తెలిపేవాడు అనని. ఆ మాట వల్ల మనకి
విన్నప్పుడు మనకు అవగాహన వస్తది కదా! ఆ సూక్ష్మ శరీరం ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ముందుగానే కొంతమంది సంకల్పం చెప్పుకుంటారు. నేను సూక్ష్మ ప్రయాణం చేసేటప్పుడు నా గురుశక్తితో, నా గురు సహాయంతో నాకు కావాల్సిన అవసరం ఉంది అనని. ఏ గురువైనా ఎవరిష్టం వాడిది. వీళ్ళని కూడా అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ అల్టిమేట్ గురువులు మాత్రం సహాయం చేయగలరు. ఇప్పుడు స్కూల్‌లో టీచర్స్ ఉంటారు. ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ఉంటారు. హై స్కూల్ టీచర్ ఉంటది. లెక్చరర్స్ అని అంటారు. కాలేజీకొచ్చేసరికి. అందరూ ఒకే కేటగిరీగా తెలియపరిచే వాళ్ళనేగా. అలాగే క్వాలిఫికేషన్స్ ఎలా తేడా ఉంటదో, దీంట్లో కూడా ఈ లోకంలో నేర్చుకోవాల్సినయన్నీ మనం ఎరుకతో నేర్చుకోవాలి ముందు. సమాజంలో గాని, చట్టాలు గాని, వ్యవహారాలు గాని, రాజకీయాలు గాని, ఇవన్నీ కూడా మనం ఏదో వాళ్ళకే పనికొస్తాయి మనకని కాదు. ఇక్కడ ఎలా చేస్తే ఎలా బ్యాలెన్సింగ్‌లు, ఎలా పనిష్మెంట్‌లు ఉంటాయని తెలుసుకోవడమే. కుటుంబ వ్యవస్థలో కానీ, సమాజ వ్యవస్థలో కానీ, గురువుగారు చెప్పిన మాటలో దీని యొక్క పరమార్థం నాకు అర్థమైంది. ఈ లోకాన్ని నుండి ఆ లోకాన్ని ఆలోచిస్తున్నా. ఆ లోకం నుండి భూలోకానికని మనం వచ్చామోనని. ఆ భూలోకానికి వచ్చినప్పుడు ఇక్కడియి కూడా అన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటూ ఎదిగినప్పుడు ఆటోమేటిక్‌గా సూక్ష్మ శరీరం ప్రయాణాలొస్తాయి. గురువుల సహాయాలొస్తాయి. ధ్యాన ప్రచారం చేయాలి మనం. ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా! సుమా గారే గదా! మీ పేరు మేడం. సుమానే కదా! అవును. అవును ఆ! మేడం. అవును మేడం. సుమా గారు ఎలా ప్రచారం చేస్తుందో, అలాగే ఇక్కడ మన ఈ భూలోకానికొచ్చి ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు గురువులు గూడా ఆనందించి, మనకు సహాయ సహకారాలు తప్పనిసరిగా అందిస్తారు. మనం అనుకుంటాము. ఆళ్ళు చాలా మనకన్నా ఎప్పుడు కూడా సూక్ష్మ రూపాల్లో, జ్యోతి రూపాల్లోనే కాదు, జ్యోతి రూపాలు మనకి దర్శించగలిగిన వాళ్ళకి జ్యోతులు కనిపిస్తాయి. కళ్ళు నలుచుకొని ఎప్పుడైనా మనం సూర్యుడు ఎదురుగా నిలబడి, సూర్యుడిని చూసిన తర్వాత అలా అనుకున్నప్పుడు సూక్ష్మమైన కణాలు ఎన్నో కనిపిస్తుంటాయి. అయి కూడా సోల్స్. ఈ భూమి మీద ఎన్నో సోల్స్ ఉన్నాయనంటారు. అదేదో కష్టపడి మనకేదో చూడలేమని ఫీల్ అవ్వక్కర్లేదు. మనం కళ్ళు నలుచుకున్నప్పుడు ఒక్కొక్కసారి బయట ఉన్నప్పుడు ఒక చిన్న స్పార్క్స్ లాగా వస్తాయి. అదే జ్యోతి. జ్యోతి అంటే మనం దీపం పెట్టిన జ్యోతిలాగా ఉంటదని కాదు. అవి దైవ యోగులు, సిద్ధులు అవి. మన లోపల ఉన్న ఆత్మను దర్శించినప్పుడు జ్యోతి రూపంలో ఉంటుంది. కానీ అణురూపాల్లో కనిపించే ఆత్మలు యూనివర్స్‌లో మనకి. అందుకనే ఇక్కడ పిరమిడ్ మాస్టర్లు ఈ రోజున ఎన్నో సోల్స్‌ని వాళ్ళ యొక్క లోకాలకి పంపిస్తున్నారు. ఇవన్నీ మీరు విన్నారో లేదో నాకు తెలీదు. ఎందుకంటే మీ కాశీలో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కొంతమంది మాస్టర్స్ చెప్పారు. విన్నాం మేడం. ఆల్రెడీ, ఆల్రెడీ అంటే ఇప్పుడు యూట్యూబ్‌లో అందరూ అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. తెలుసుకుంటున్నారు కానీ అది లోపలికెళ్ళింది మళ్ళీ మనకి సహకరించదు ధ్యానం చేయకపోతే. ధ్యానం చేసినప్పుడు ప్రతి మాట సహకరించి ఎన్నో కోణాలుగా మనకు అర్థమవుతది. మన మాట కూడా ఒక మంత్రంగా తయారయ్యి మొన్న మేము కాశీకెళ్ళాం. కాశీకెళ్ళినప్పుడు గంగమ్మ దగ్గరికెళ్ళినప్పుడు గంగమ్మకి నమస్కారం చెప్పి ముద్దు దీక్షితులు గారన్నారమ్మా ఆయనొచ్చినప్పుడు నువ్వు వీణ ఇచ్చావు. ఆయన స్థాయి ఏంటో మాకు తెలీదు. నీ ప్రేమ అర్థమైంది. మా స్థాయిలో మేము నీ దగ్గరికొస్తున్నామని నమస్కరించినప్పుడు ఆ తల్లి చక్కగా శ్రీచక్రంలాగా కనిపించింది. ఆ గంగలో. అద్భుతమైన ఆనందం వేసింది. మొన్న కాశీలో వెళ్తే ఒక 20 డేస్ బిఫోర్‌న అక్కడ కొంతమందికి ధ్యానం చెప్తుంటే కాశీ విశ్వేశ్వరుడు, విశాలక్ష్మి సమేతుడైన విశ్వనాథుడికి నమస్కారం అని మన గురువు గారికి అని చెప్తాం అందరం. కొంతమంది అది కూడా చెప్పరు. కానీ నమస్కారం, సంస్కారం అది నా అలవాటు. కనిపించిన వాళ్ళకి జనరల్‌గా ఒక ఫస్ట్ అనేది ఉన్న వాళ్ళకి కొంచెం ఆటోమేటిక్‌గా నమస్కారం అని చెప్తాం కొత్త వాళ్ళకి. అటువంటిది మన జ్ఞానాన్ని అందించిన గురువుకి చెప్పకపోతే అది ధర్మం కాదు. అది చెప్పడం మన ధర్మం. అలా చెప్తున్నప్పుడు ఒక సెకండ్ గొంతు పట్టేసింది. వితిన్ సెకండ్స్ లోపలే నాకు అవగాహన ఇచ్చింది అమ్మవారు.
ఆ గంగమ్మ నన్ను చెప్పలేదని క్షమించమ్మా, విశాలక్ష్మి అన్నపూర్ణాదేవి అని అన్నాను, గంగా సమేతగా అని చెప్తారు మనకి దేవాలయాల్లో కూడాను. ఆ మాట స్లో అయినందుకు అమ్మవారి వెంటనే పట్టేసింది. అప్పుడు అమ్మవారికి చెప్పాను, అమ్మ, జన్మ జన్మ నుంచి ఉన్న పాపకర్మాలన్నీ కూడా ఆ బోన్స్ లో ఉన్నది నీ నదిలో కలిపినప్పుడు జీవుడు వెళ్ళిపోయిన తర్వాత కర్మ ప్రక్షాళన చేస్తున్నావమ్మా. అగ్నిలో ధ్యానాగ్నిలో గనంగా కర్మ ప్రక్షాళన అయితే జీవుడు ధ్యానం చేసినప్పుడు నీ నీటిలో మునిగినప్పుడు ఆ బోన్స్ లో ఉన్న జన్మ కర్మలు కూడా కడగబడుతున్నాయమ్మా. ధన్యవాదాలమ్మా అనగానే చాలా ఆనందం వేసింది. కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, గంగా అంటే అక్కడే ఉందని అనుకుంటారు. దైవశక్తి సర్వాంతర్యామి అనే దానికి ఆ భావన కోసం మరొకసారి నేను గ్రహించుకున్నాను మాటలో ఎరుకుతో. చాలా ఆనందం వేసింది. ఒక్క సెకండ్ అలా గొంతు మూవ్ కాపోయినా, కళ్ళు మూసుకుని అమ్మా నేను చెప్తున్నాను అన్నాక వెంటనే ఒక 2 సెకండ్స్, ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి అనే దాన్ని తెలుసుకోవడం కోసం. ఒక గంగే కాదు, ఒక దేవతలే కాదు, ఒక ఋషులే కాదు, ఒక యోగులే కాదు, ఒక సిద్ధులే కాదు, అంతటా వ్యాపించి ఉండగలిగిన వాళ్ళు అనే దానికి ఆ యొక్క శక్తి అనేది ఒక విధమైన ఆనందం వేసింది. ఆ గంగమ్మ కూడా సర్వాంతర్యామిగా ఉంది కదా అని. అనుభవమే జ్ఞానం. గురువు గారు అందుకే అనుభవాలు చెప్పుకోమంది. ఇదివరకు పూర్వం అజ్ఞానంతో రిమైనింగ్ తెచ్చుకునే అనుభవాలు వినేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఎవరు వినే స్థితిలో వినటానికి ఇష్టపట్ల, కాలాన్ని వృధా చేయడానికి ఇష్టపట్ల, ధ్యానం చేద్దామా, బుక్స్ చదువుదామా అనే ఆలోచన భావంతో ఉంటున్నారు. వంట చేసేటప్పుడు ఈ రోజున ఛానల్ ఎంత ప్రేమగా వంట చేస్తున్నారు. ఆ ప్రేమ అనేది ఆ వంటలు చేసినప్పుడు ఆటోమేటిక్ గా అందరికీ నచ్చుద్ది. ఒకప్పుడు నా అనుభవాన్ని షేర్ చేస్తున్నాను. ప్రతిసారి ఎక్కడన్నా వడ్డించేటప్పుడు వెళ్ళినప్పుడు 2 చోట్ల నేను రాగానే వెళ్ళిపోయేవారు. అయ్యో సార్కి నచ్చలేదేమో అనుకునేదాన్ని. ఎందుకు ఆయనే వడ్డించుకుంటాడని. మళ్ళీ వెళ్ళేదాన్ని సరేలేని తెలియక. అలా 4, 5 సార్లు జరిగిన తర్వాత నాకు కొంచెం బాధేసింది. సార్‌కి అందరూ వడ్డిస్తున్నా ఒప్పుకున్నా, నేను వడ్డిస్తుంటే ఒప్పుకోలేదు అని. ఆ బాధపడినందుకు ఒకరోజు ఒక మేడం చెప్పారు నాకు, సార్ బాడీ వెకేట్ చేసిన రోజున, మేడం సార్ మీ ఇంటికెళ్ళి భోంచేయమన్నారు అని. మీరు ఎవరనుకున్నారు అనంటే, ఇది మాది ఆంధ్ర ఒంగోలు అండి అని అన్నా. లేదు మేడం మేము మిమ్మల్ని చూసా నాకు తెలుసు అని అన్నారు. ఎక్కడ చూశారు అని అన్నా. బెంగుళూరులో. మాది బెంగుళూరు కాదు అని అన్నా. సార్ దగ్గర సార్‌కి హెల్త్ బాగాలేనప్పుడు మీరు వచ్చారు మేడం, మిమ్మల్ని చూపించారు నాకు అని. అవునా మేడం అని అన్నా. విన్నాను, ఓకే అయిపోయింది. అంతకుముందు 2 టైమ్స్ కూడా వేరే వాళ్ళు అన్నారు. నాకు అర్థం అవ్వలేదు. రీసెంట్‌గా మొన్న అర్థమైంది. సార్ ఏ సంకల్పంతో అయితే భోజనం పెడుతున్నారో, నేను అదే సంకల్పంతో భోజనం పెడుతుంటే తను వచ్చి రెస్ట్‌గా కొంచెం పొరవాళ్ళతో మాట్లాడడానికి అవగాహన, తన అవసరాన్ని తను కూర్చున్నాడని అర్థమైన తర్వాత కంటికి నీళ్ళు టపటపా రాలినాయి. గురువు ప్రేమ ఇంత ఉంటదా? అప్పుడు నాకు అర్థం కాలేదని 3 టైమ్స్, థర్డ్ టైమ్ గురువుగారు ఆ మెసేజ్ నాకిచ్చారు. నా సంకల్పం ద్వారా నేనేదైతే భావించి పెడుతున్నా నువ్వదే సేమ్ భావించి పెడుతున్నావని నేను కొరవ వర్క్‌కొచ్చాను అన్నది. కానీ గురు ప్రేమ ఎంతుందో గమనించారా అండి? మనం తెలియక ఏమనుకున్నాం, ఆ స్థాయికి రాలేదా? ఆయనకి నచ్చలేదా? ఆయన స్థాయికొచ్చేటట్టుగా మనం ఎదగాలని కోరుకున్నాం. తప్పు కాదు. ఆ కోరికతో పాటు మాట మీద ఎరుక, అవగాహన, ఆలోచన మీద అవగాహన ఉంటే ఒక రకం. గురువుల ప్రేమలో చాలా లోతుగా ఉంటది. జన్మ జన్మలకి పనికొచ్చే గుణాలుగా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఫుడ్‌ని ప్రేమతో అందించాలి. అందుకునేవాళ్ళు ప్రేమతో అందుకోవాలి. సార్ అదే చెప్తారు. ఎవరికైనా ముందు ఫుడ్ పెట్టమనంటారు. ఫుడ్ పెట్టడం అంటే ఎవరికేమి లేక కాదు. ఒక విధమైన ప్రశాంతత చేకూరుద్ది. మన ఇంట్లో మనం తిన్నప్పుడు కూడా తెలియకుండా ఆటోమేటిక్‌గా వర్క్ ఎక్కువ చేయగలుగుతాం. ఆకలితో ఉన్నా చేస్తాం. బలవంతంతో ఉండదు. ఇక్కడ బలవంతం ఉండదు. ఆ యొక్క ఫుడ్ ఎనర్జీ అనేది మనిషిని ప్రశాంతతగా ఉండి
చెప్పే విషయాలను వినగలుగుతారు. కానీ అన్ని చోట్ల ఫుడ్ తినొద్దు అని అంటారు. కానీ సార్‌లో ఉన్న గొప్పతనం ఆహారం తిని శ్రద్ధగా వినమంటాడు. శ్రద్ధగా వినే శక్తొస్తది. ఆహారం అనేది గూడా శక్తే. ఉప్పులో ఉప్పు కానరాదు, తీపిలో తీపి కానరాదు. పంచదార వేసుకున్నప్పుడు తియ్యగా ఉంటది. ఉప్పు వేసుకున్నప్పుడు ఉప్పగా ఉంటది. దైవం ఫుడ్‌లో అంటే సర్వాంతర్యామి అంటే అదే. ఉప్పులో ఉప్పు కనిపిస్తదా? చూపించగలమా? తీపిలో తీపిగా ఉందని చూపించలేం. తింటేనే తెలుస్తది. తిన్నప్పుడు తెలుసు ఎలా అయితే తెలుస్తదో, దైవం సర్వాంతర్యామయ్యి లోపలికి వెళ్ళినప్పుడు అది అద్భుతంగా ఉంటది. నీటి యొక్క విశేషత కూడా నీరు తాగినప్పుడు శక్తొస్తది అంటారు మనకి. ఎవరైనా స్పృహ తప్పినప్పుడు నీళ్ళే చల్లుతాం, పాలు చల్లం. నీటి యొక్క గొప్పతనం ఏమిటంటే అగ్ని. నీరనేది అగ్ని. అగ్నిలోంచి నీరు పుట్టింది. అందుకే నీటికి విలువ ఎక్కువ. మనం స్నానం చేసినప్పుడు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అని అంటారు. మన రోమాల గుండా మలిన పదార్థాలొస్తాయి నిదట్లో. ఆ మలినమంతా పోయి అగ్నితో శుద్ధి చేయబడతది. మన అంతరాత్మ శక్తి కావాలంటే ధ్యానం ఎలా వచ్చిందో, నీటి ద్వారా కూడా స్నానం చేసినప్పుడు శక్తొస్తది. నీటిలో మునిగితే స్నానం, శ్వాసలో మునిగితే ధ్యానం. ఆలోచనల వెంట వెళ్ళకుండా ఉండాలి అనంటే ధ్యానంలో మనం బుక్స్ చదివినప్పుడు ఆలోచన రహిత స్థితికి కూడా మనం ఎదగగలుగుతాం. ఆ ఎదగటం కోసమే మనం ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. ప్రతి వాళ్ళ జీవితం ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాం. ఆ ఉన్నతంగా ఉండడం కోసం ఇవన్నీ చేయాలి. చెయ్యనప్పుడు ఎవరికీ ఏది రాదు. ఒక్కొక్కళ్ళ గోల్ హయ్యర్ లెవెల్‌లోకి ఉంటది. వాళ్ళు ఎంతో కష్టపడతారు. మైండ్ వర్క్ చేస్తారు. వాళ్ళు కూడా బుక్ రీడింగ్ చేస్తారు. స్పిరిచువల్ బుక్స్. వాళ్ళు ధ్యానాలు చేస్తారు. అన్నిటికి మూలం ధ్యానం. ధ్యాన ప్రచారంతో పాటు కొన్ని బుక్స్ కూడా మనం కొంతమందికి పంచినప్పుడు కూడా కొన్ని ఎనర్జీలు మారుతాయి. డబ్బే కాదు, జ్ఞానమే కాదు, బుక్స్ కూడా పంచాలి. మనకు గౌరవం కావాలంటే గౌరవాన్ని పంచాలి. మనకు స్నేహం బాగుండాలి అంటే స్నేహాన్ని గౌరవించాలి. ధ్యానానుభవాల్లో ఎన్నో ఉంటాయి. ఈ రోజున ధ్యానంలో కోకొల్లలుగా అందరికీ ఎక్స్‌పీరియన్స్‌లున్నాయి. అవన్నీ కూడా అందరికి అవగాహన శక్తి ఉంది. కానీ గ్రూప్ మెడిటేషన్‌లో మాత్రం చాలా వైబ్రేషన్స్ ఉంటాయి. థాట్ పవర్ అనే బుక్ ఉంది. అది చదివినప్పుడు కూడా చాలా బావుంటది. ఛానెల్‌లోకి వచ్చిన కొత్త వాళ్ళకి మాత్రం ఒక యోగి ఆత్మకథ చదివితే బావుంటది. సాధన పెరిగిన వాళ్ళు సేతు విజ్ఞానం అవన్నీ చదివినప్పుడు బావుంటాయి. ఆ స్థాయిలో కూడా మనం కూడాను ఒక 10 సెకండ్ కళ్ళు మూసుకొని కూర్చొని, నా డెవలప్‌మెంట్ కోసం ఏ బుక్స్ చదివితే బావుంటదని అవగాహనతో చదివినప్పుడు బావుంటాయి. ప్రతి పని మీద మనం ధ్యానం అనే శక్తి మాత్రం కణకణమున, అణువణువున మనకు ప్రవేశించినప్పుడు, మన మాట కానీ, మన వంట కానీ, మన ఆధ్యాత్మిక ఎదుగుదల కానీ అన్నీ డెవలప్‌మెంట్ అవుతాయి. మన ఇన్నర్‌లో మనకు ముందు ప్రయాణం చేయమని గురువుగారు అందుకే. ఆ ఇన్నర్‌లోకి పోతున్నప్పుడు మనిషికి కోపద్వేషాలు లేవని అనుకుంటారు తెలీక. ఉంటాయండి. ప్రతి మనిషికి ఉంటది. కానీ అది అక్కడ ఆ కోపం ఉన్న సెకండ్ అక్కడ ఆగిపోయిద్దండి ఒక పొరలాగా. అది మనకు అడ్డుపడతాయి. ఆ కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకొచ్చినప్పుడు, ఆ కోపతాపాల పొరలన్నీ కాలిపోతాయి. అవి కాలిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మన ఇన్నర్‌లో మార్పు రావాలండి. ఇన్నర్‌లో మార్పు రాదు ఎవరి వల్ల కాదు.
ధ్యానం చేయని వాళ్ళు కూడా నీ మనస్ఫూర్తిగా చెప్పు అని అంటారు. పత్రి సార్ చెప్తారు. ఎప్పుడు కూడాను ఎదుటి వారిని మేలు కోరుకో, చేతైతే లేతే మౌనంగా ఉండు. ఏది చాలా మందిలో గమనించండి. కష్టాలకు మూల కారణం ఎదుటివాడిని చెడు కోరుకోవడమే. దానివల్లే జరుగుద్ది. ఒకసారి ఒక మేడంని ఛానల్‌లో కూర్చోబెడితే, ఆ మేడం చెప్పింది. ప్రతి మనిషి జీవితంలో భూమి మీదకి ఒక్క పాయింట్‌తో మనం కిందకొస్తాము. ఆ పాయింట్ మర్చిపోయి బాధపడతాము అని. నేను ధ్యానం చేశాను. ఆ మేడం చెప్పిన పాయింట్ ద్వారా ఇంకొంచెం నాకు లోతుగా అర్థం తెలియాలి అని. ఆ ధ్యానం చేసుకుంటూ వచ్చిన మెసేజ్ ఏంటంటే, మీరు భూలోకంలో వినోదానికని ఎళ్తారు గదా! వెళ్ళినప్పుడు అక్కడ హీరో, హీరోయిన్ ఉంటారు. విలన్ ఉంటాడు. విలను సుఖపడింది లేదు. విలన్ కష్టపడినా ఒక మంచి పాట పాడినట్టు కలకంటాడు. అదే మాదిరిగా మనిషి అనేవాడు ఈ ధ్యానం చేస్తే గూడా అదే ఆనందంగా ఉండే స్థితి యోగికి, భోగికి తేడా అనండి. విలన్ లాంటి వాడు భోగి. యోగి అంటే కష్టంలో ఒక పాట పాడుకున్నట్లుగా కష్టాన్ని గూడా తను ఆ జ్ఞానాన్ని పొందుతాడు. ప్రశాంతంగా పొందగల శక్తి ఉంది యోగికి. భోగికి ఎదుటి వాళ్ళ వల్లే నాకు కష్టాలొచ్చినాయని తీర్పు చేస్తాడు. వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల అని. ఆ తీర్పు వల్ల ఇంకా సమస్య పెరుగుతుంది. సమస్య పెరగకుండా ఉండాలి అనంటే మౌనం కావాలి. అంతర్మౌనం అంటారు సారు. మాట మాట్లాడొచ్చు. మౌనం అంటే ఏదో కాదు. మాట్లాడకుండా మౌనం కాదంటారు సారు. అది కూడా ఉండాలి. అంతర్మౌనం చాలా గొప్పదని చెప్తారు సారు. తీర్పులు చేయకుండా ఉండడం అంతర్మౌనం. లోపల నుంచేగా నోటితో పలుకుతున్నాం మనం. తీర్పు చేస్తున్నాం. ఎదుటి వాళ్ళ వల్ల నాకు కష్టాలొచ్చినియి. నా తప్పు లేదు అనని. ఆ గుడికెళ్ళినప్పుడు భగవంతుడు నవ్వుకుంటాడు. ఆ శ్లోకం చదివినప్పుడు భగవంతుడు నవ్వుకుంటాడు. చిన్న పిల్ల ఘనంగా మమ్మీ, మమ్మీ నాది ఆ చాక్లెట్ లాక్కున్నారు అని అంటారు. మనం ఏమంటాం? పోన్లే నీకు ఇంకోటి ఇస్తాం అని అంటాం. అలాగే భగవంతుడు కూడా అవకాశాలిస్తాడు. అహంకారం దెక్కపోతే కోట్ల జన్మలు వృధా అయినయని పత్రిసారి చెప్పడానికి కారణం అదే. తీర్పులు చేయకుండా ఎదగడానికే ధ్యాన శక్తి వచ్చినప్పుడని మనకి గురువుగారు ధ్యానాన్నిచ్చింది. ఈ రోజున ఉన్నవారు, లేనివారు అనేది ముక్కున్న ప్రతివాడు ధ్యానం చేయొచ్చని ఇంత తేలికైన పద్ధతినిచ్చాడు పత్రి సార్ మనకి. ఆయన ఇచ్చిన ధ్యానం వల్ల ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది జీవితాల్లో సమస్య ఉన్నా గూడా నిలదొక్కుకొని ఎంతమందో ఉన్నారు. క్లాసులకెళ్ళినప్పుడు ఒక్కొక్కళ్ళ అనుభవాలు చెప్తుంటే తెలుస్తున్నాయి. అన్నీ ఉంటాయి అందరికి. ఎవరికీ ఏమి తక్కువ లేదు. ఆ లోపల కసి అనేది మాత్రం ఉంటే ఎదగటం కష్టం. అది అనుకోని మర్చిపోతారు. షెల్ఫ్‌లో పెట్టి ఒక్కోసారి మన బీరువానే కదా అని మనకు నమ్మకంతో డబ్బు పెడతాం. ఇంకేదైనా పెట్టి ఒక్కొక్క టైంలో మర్చిపోతాం. ఎక్కడికి పోవనుకున్నాం ఒక్కొక్కసారి మర్చిపోతాం. పొరపాటు జరుగుద్ది. ఎప్పుడో అక్కడ పెట్టిన డబ్బులను మళ్ళీ మన అవసరం మన లోపలున్న శక్తే మన ఆలోచన రూపంలో ఇచ్చింది. అలాగే ఆ కోప వర్షాల వల్ల ఆ ఎనర్జీ లోపలికి రాకపోతే కష్టమవుతుంది. ఆ మాట ద్వారా, బుక్ ద్వారా ఆ ఎనర్జీలు వచ్చినప్పుడు ఏ జ్యోతిష్యానికి మనకక్కర్లా. మన జ్యోతిష్యం మనకే తెలుస్తది. ఆ ఆలోచనల వెంట మనం ఎలా చేయకుండా ఉండడానికే ధ్యానం అంటే. వాళ్ళన్నారు, వీళ్ళన్నారు అనే ఆలోచనలు కూడా పోయినప్పుడు మాత్రమే తీర్పులు చేయకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం ఎదగగలుగుతాం. ఏ స్థాయిలోకి కావాలంటే ఆ స్థాయిలోకి ఎదగలుగుతాం. ధనం అనేది ఉంటే ఫ్లైట్‌లో అయినా ఎళ్ళొచ్చు, ట్రైన్‌లో అయినా ఎళ్ళొచ్చు. సొంత వెహికల్‌లో అయినా ఎళ్ళొచ్చు. ఆ వెహికల్ కాస్ట్‌లీదైనా ఉండొచ్చు, మిడిల్‌దైనా ఉండొచ్చు. ధనం అనేదంటే ఎలాగో ఇది కూడా అంతే. ఆధ్యాత్మిక శక్తి కావాలి. ఆ శక్తి ఉన్నప్పుడే రకరకాలు విన్నప్పుడు మనం సాక్షిగా వింటూ ఉన్నప్పుడు మనం ఎదగాలి అంటే అది మరణాంతర జీవితం గూడా ఉంది అని చెప్పారు సార్. మరణాంతర జీవితం అనే బుక్ కూడా ఉంది. అది చదివినప్పుడు అర్థమవుతది. మరణాంతర జీవితం అంటే ఇంకొకటి కూడా ఉంటది. మనకు జన్మ తీసుకోవాలంటే
ఉన్నతమైన జన్మలు కావాలి అనంటే అక్కడ మనకి తీర్పు చేయబడదు. నీకిది అర్హత అనని. నాలుగిట్లో బెటర్ ఏదని చూసుకోమంటారు. దానికోసమే మనం ధ్యానాలు, పూజలు, పునస్కారాలు చేసేదన్నిటికి గల కారణం. ఇప్పుడు ధ్యానం ఎవరి కోసం చేస్తున్నాం? మన కోసమే. సహనం ఎవరి కోసం ఉంటున్నాం? మన కోసమే. త్యాగంగా ఉన్నాం అనుకుంటున్నాం. ఎదుటివాడి కోసం త్యాగం మనం చేయట్లా. మౌనంగా మనమే ఉంటున్నామంటే మన కోసమే ఉంటున్నాం. ప్రతిదీ మన కోసమే. పత్రి సారు నీ కోసం నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని అంటాడు. చాలా మంది మనం ఏదో అనుకునేవాళ్ళం. ఉద్ధరించుకోవడం అంటే ఏదో హిమాలయాలకు వెళ్ళిపోయి సన్యాసుల్లాగా ఉండాలేమో, చెందాలేమో అనుకుంటాను. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం అంటే ఉన్నతమైన జన్మలుగా ఎదగాలి అని అంటే. ఉన్నతంగా ఎదగాలి అంటే ఉద్ధరించుకోవడం అంటే తీర్పులు చేయకుండా ఉండడం, కోపంతో ద్వేషాల నుంచి బయటపడడం, ఆ కాలాన్ని వినియోగించుకునే విధానాలు నేర్పాడు. బుక్స్ చదవండి. ఒక మనిషి ఒక మాట అన్నారు, వెంటనే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు రిలాక్స్ గా కూర్చోండి అని అన్నారు. ఇవన్నీ చిన్న చిన్న ట్రిక్స్ నేర్పింది ఆ మహానుభావుడు. ఆ శక్తి వచ్చినప్పుడు ఆ ధనం ఉంటే మనం ఎలా ఉపయోగించుకున్నామో, ఆధ్యాత్మిక శక్తి ఉన్నప్పుడు మనం వినియోగించుకునే విధానాలు కూడా మారతాయి. వినయంగా ఆచరణలోనే పెట్టగలమా అనుకుంటారు. అది ఆటోమేటిక్ జరిగిపోతుండే. మనమేం ప్రయత్నం చేయగల. ప్రయత్నం చేస్తే జన్మ జన్మల నుంచి ఆ శక్తి చాలక ఇబ్బంది పడిపోయాం. నేనిలా ఉండాలి, నేనిలా ఉండాలి, వాళ్ళలా ఉండాలి, వాళ్ళలా ఉండాలి అని. పక్క వాళ్ళు అలా ఉండాలి కోరిక, మనం ఇలా ఉండాలి కోరిక. కాలం వృధా అయిపోయింది. ధ్యానం చేసి బుక్ రీడింగ్, ధ్యాన ప్రచారం క్లాసులకి ఎప్పుడైతే వింటామో, తెలుసుకుంటున్నామో ఆటోమేటిక్ జరిగిపోతాయి. అది మనం అడగక్కర్లా. లైట్ వేసి నాకు ఉన్న సామాన్యం ఎలా కనిపించినాయో, సూర్యుడిచ్చి నాకు వెలుగనేది ఎలా కనిపించిందో మనకి, చంద్రుడు ఉన్నప్పుడు వెలుగనేది కనిపించి కనిపించినట్టుగా ఎలా ఉందో, ఇది కూడా అంతే. కష్టపడాల్సిన అవసరం లేదు. వీటిని కష్టపడితే చాలు. ఆటోమేటిక్ అవన్నీ సెట్ అయిపోతాయి. అన్నిటికి మూలం ధ్యానం చేయాలి. అల్టిమేట్ ముందు ధ్యానం చేసి బుక్స్ చదవడం, ధ్యాన ప్రచారం ఇవన్నీ చెయ్యండి. ఎవరి వల్ల కాదు. అయిందని అనుకుంటారు. ఇంకొకళ్ళు అనుకున్నప్పుడు గురువు గారి ప్రేమ ఎట్లా ఉంటదంటే రుచులు గురువుల ప్రేమ ఎలా ఉంటదంటే మనకి ఆటోమేటిక్‌గా అంతకన్నా హై రోల్‌ని చూపిస్తారు. మన అజ్ఞానాన్ని తొలగించడం కోసం. స్కూల్‌లో టీచర్ చెప్పుద్ది కదా! ఈరోజు జనరేషన్ స్కూళ్ళలో లేవు. మాకుండేవి. ఇంకొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలు ఆ టీచర్ బాగా చూస్తుంది. మమ్మల్ని చూడదు ఆ టీచర్ అని అనుకున్నప్పుడు బాగా చదువుకునేవాడి చేత కొన్ని మాట్లాడిచ్చేవాళ్ళు. వీడు ఎదిగాడు. మీరు కూడా ఎదగండి అని చాలా సింపుల్‌గా చెప్పేవాళ్ళు. గురువు కూడా మనకు సున్నితంగా మన వెంటై ఉన్నాడు అనంటే ఇంకొకళ్ళని చూపిస్తాడు. ఇంకొక యూట్యూబ్‌లో అయినా మనకు వినొచ్చు. ఒక జూమ్ క్లాస్‌లో వినొచ్చు. ఎక్కడో చోటది మనకి ఇది తెలీదని ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఈ రోజున ఈ భూమి మీద. ఈ యూట్యూబ్ వచ్చిన పుణ్యాన, ఈ గూగుల్ వచ్చిన పుణ్యాన మనం ఉపయోగించుకున్న వాళ్ళకి చాలా సద్వినియోగపడుతుంది. జూమ్ క్లాస్‌లో పిరమిడ్ మాస్‌లు ఉపయోగించుకున్నంత ఎవరు ఉపయోగించుకోల. తర్వాతే అందరూ ఉపయోగించుకున్నారు. ఈ మాట మీద ఎరుకనేది మాత్రం నేను తెలుసుకుంది ఇదండి. ఆ మాట అనేది చాలా చాలా అవసరం అండి. మన పూర్వీకులు గాని, మన కుటుంబ వ్యవస్థలో కూడాను కాస్త మాటను అదుపులో పెట్టుకొని మాట్లాడి, ఎందుకలా మాట్లాడుతున్నావు అని కూడా జనరల్ టాపిక్‌లో కూడా మనం వింటూ ఉంటాం కదా! మాటను అదుపులో పెట్టుకోమని అన్నారు. అది మనకి గురువులుగా ఇలా చెప్పినప్పుడు మాట మీద ఎరుకేంటి? మాట మీద ఏంది? ఇలా అంటున్నారు అని అనుకుంటాం. కానీ మన ప్రాపంచిక జీవితంలో గూడా మన పిల్లలు ఏదైనా తప్పు చేసినా, తల్లిదండ్రులు గాని, పెద్దవాళ్ళు ఏదైనా మాట్లాడినా, వైఫ్ అండ్ హస్బెండ్ గాని, అత్తమామలు గాని, ఎవరైనా గాని ఎందుకమ్మా నువ్వు అంత కోపంగా మాట్లాడుతున్నావు? మాట్లాడడం కొంచెం వైరంగా మాట్లాడు అని అన్నారా లేదా? మనల్నే కాదు అన్నోళ్ళు కూడా వింటున్నాం కదా! ఇప్పుడు మాట మీద ఎరికే కదా! కొత్తగా వచ్చింది ఏమీ లేదు. ఆ భాషలో ఉన్న ఎప్పుడు కూడా మాట మీద ఎరికే భగవంతుడు మనకిచ్చింది. మాట మీద జాగ్రత్త తీసుకుంటే అన్ని సంపదలు మనకు సమకూరుతాయి. ధన సంపదే గాదు, గుణ సంపదలే గాదు.
ఎవరికి ఏది కావాలనుకున్నది ఆటోమేటిక్ గా సెకండ్ అయ్యో నాకు ఇది అందలేదు నేను అందుకుంటే బాగుండనంటే అందే అవకాశాన్ని ఇస్తుంది. ఈ అందే అవకాశం కోసమే మనం ఎంత కష్టపడుతుంది, అందుకోవడం కోసమేగా. ప్రేమను పంచడం నేర్చుకునే శక్తి వస్తుంది ముందు మనకి. ఎదుటివాడికి నచ్చకపోయినా మౌనంగా పక్కకెళ్ళే శక్తి వస్తుంది. ఎదుటి వాళ్ళని బాగు చేయాలి అనుకున్నప్పుడు పక్క వాళ్ళకి చెప్తున్నప్పుడైనా వింటారు, వాళ్ళు బాగుపడాలని కోరుకుంటారు. భగవంతుడికి మనం నివేదన చేస్తున్నాం, ప్రసాదాలు అవన్నీ దేనికి చేస్తున్నాం? ఆదుకుంటాడనేగా నమ్మకం. అలాగే మన ఇంట్లో ఫుడ్ పెట్టేటప్పుడు కూడా మన ధర్మం మనం చేయాలి. ఎదుటివాడికి నచ్చకపోయినా మనం పెట్టేటప్పుడు ఇది ధ్యాన ప్రసాదం, ఇది దైవ ప్రసాదం అనే భావంతో మనం పెట్టాలి. మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళకే ఉంటది. తెలియకుండా చేసే తప్పులు ఇవే. మన పూర్వీకులు తినే ఆహారానికి నమస్కరించి తిను అనేవాళ్ళు. కారణం అదే. ద్వేషభావంతో లేకుండా తింటే ఆరోగ్యం బాగుంటుందని. ద్వేష గుణాలు తినకూడదు. ఇప్పుడు హోటల్కి వెళ్ళినా కూడా కొంతమంది చాలా రేట్ ఎక్కువ ఉందని భావంతో తింటారు. అది కూడా హెల్త్ కు మంచిది కాదు. నీ కోసం నువ్వు తిన్నావు, నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకున్నావు. ఎక్కువ తక్కువ జడ్జిమెంట్ చేస్తూ తినకూడదు. ఆహారం కూడా నాటకంగా తినకూడదు. కొంతమంది ఆహారం తినేటప్పుడు నేను స్లిమ్ గా ఉండాలి, తక్కువ తింటాననే యాక్షన్ తో తింటారు. అది కూడా చాలా తప్పు. దాని వల్ల కూడా బాడీ మీద ఎఫెక్ట్ ఉండదు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నీ మాటే నిన్ను మోసం చేస్తుంది. మోసం అంటే ఎవరో వచ్చి మనం దొంగలించుకెళ్తే ఏదన్నా వస్తువు తీసుకెళ్తే వీడు దొంగ అని తెలుసుకున్నాం. మనకి మనమే మాటను మోసగిచ్చుకుంటున్నాం. కొంతమందికి అది కూడా ఉండదు అవగాహన, అలగవాట్లు. ఆహారం గనంగా అబద్ధపు తిండి తిన్నా దోషం ఉండదు. మన పూర్వీకులు దాన్ని ఎలా సున్నితంగా డీల్ చేశారంటే 3 పూటలు తిన్నవాడు రోగి, 2 పూటలు తిన్నవాడు భోగి, ఒక పూట తిన్నవాడు యోగి. అట్లాగే ఆ ఆహారాన్ని కూడా అక్కడ కాస్త తడవ కాస్త తింటూ ఉన్నప్పుడు కూడా అది నీ ఎనర్జీ అనేది సిమ్ గా తయారవడానికే ఖర్చు అయిపోయింది. ప్రశాంతత ఇచ్చే వాటికి నీ ఎనర్జీ పనికిరాదు అప్పుడు. అది కూడా చాలా మందికి అది గమనికి తెలియదు. తనను తాను మోసం చేసుకుని లోపల ఉన్న దైవం వినదా? నీ అందం ఎంతవరకు? మాట అందంగా ఉండాలి. అష్టవంకరులు ఉన్న ఆయన మాటకి సభలో అందరు తర్వాత ఆయన ఎందుకు మెచ్చుకున్నారు? అవును. సాక్రటీస్ చెప్తాడు, ఆయన అద్దంలో చూసుకుంటూ ఉంటే పక్కనున్న పరిచారు కొంచెం చిరునవ్వు నవ్వుతాడు. ఆయన చెప్తాడంట, ఒరే నేను ఎంత అందంగా లేకపోయినా నా మాట చాలా అందంగా ఉంటదిరా. నా మాట వల్ల నాకు అందం వచ్చిందా, నా అందం వల్ల నా మాట ఉందా అని. అంత అద్భుతంగా ఉంటది. ఆహారం తినేటప్పుడు కూడా దోషరహితంగా తినాలి. నాటకంగా తినకూడదు. చాలా అన్నపూర్ణాదేవి బాధపడుద్ది. ఇన్ని పూటలు తినద్దు, ఇన్నిసార్లు తినొద్దనడానికి కారణాలు ఇవే. దాని యొక్క లోతును మన పూర్వీకులు సున్నితంగా చెప్పారు. పత్రిసారి అన్నిటికీ కలిపి ఒకటే మంత్రం వేశాడు. నీ కష్టాలకి నువ్వే కారకుడివి అని అన్నాడు, కారకురాలివి అన్నాడు. ఏంటబ్బా కష్టాల కారకులు అని అంటే ఏందని అర్థం కాల. మాట మీద ఎరుకు తెలిసినప్పుడు కష్టాలకు కారణాలు అవుతుంది. కష్టాలకు కారణాలు అర్థమైనప్పుడు ధ్యానం, బుక్ రీడింగ్ అని అర్థమైంది. ఇవన్నిటికి కారణాలు ఒకదానికి ఒకదానికి లింకు, ట్రైన్ లింక్ లాగా, చైన్ లింక్ లాగా. రెండోది కంపారిజింగ్ వల్ల కూడా సమస్య వస్తుంది. నో కంపారిజింగ్. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. కంపారిజింగ్ వల్ల కూడా ఎనర్జీ లాస్ అవుద్ది. ఓకే, వాళ్ళ స్థాయి అది, వాళ్ళు ఎలా ఉన్నారు, నా స్థాయిలో నేను ఎదగడం నేను ఉంటాను అనుకోవాలి. అంతేగాని వాళ్ళు ఉన్నారు నేను లేరు అనుకోకూడదు. ధనంలో గాని, గుణంలో గాని, ఆధ్యాత్మిక ఈగో కూడా ఉండకూడదు. నిజమైన జ్ఞాని యోగి ఎలా ఉంటారంటే ఎదిగిన వాడిని చూసి ఆనందిస్తారు. ఆనందించినప్పుడు మనం ఎదుగుతాం.
ఎప్పుడు కూడా ఎదుటి వారి క్షేమాన్ని కోరుకోవాలంటే ఎవరికి వల్ల కాదు. పైకన్నా ఒప్పుకున్నా కరెక్ట్ గా ఉంది మేడం చెప్పిందని సమస్య రాగానే ద్వేషం బుద్ధి కలుగుతుంది, కోపం వచ్చేస్తుంది, ఏదో ఒకటి అనాలనుకుంటారు. కానీ ఈ శక్తి అంతా వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఎవరు ఏది మాట్లాడినా మౌనంగా పక్కకి వెళ్ళిపోతాం. ఇవన్నీ కూడా తనను తాను మోసం చేసుకోవడమే. అది తెలియాలి ముందు. ధ్యానం ద్వారా ఏం తెలుసుకున్నట్లు మనం? ధ్యానం ద్వారా ఏం సాధించినట్లు? గుడికి వెళ్ళినందుకు ఏం సాధించినట్లు మనం? ఆ గుడిలో అన్ని గంటల పాటు మనం క్యూలో నిలబడినందుకు ఏమి సాధించినట్లు? మన జీవితం ఏం మారినట్లు? కొంతమంది మాట్లాడతారు, నీకు సమస్య వస్తే నాకు చెప్పు, నేను వాయించుతాను మీ ఆయన్ని మీ ఆవిడ్ని అని అంటారు. కొంతమంది అలా మాట్లాడుతున్నప్పుడు నేను గమనించాను, ఆ సమస్యలు వాళ్ళకి ఇంకొక రూపంలో వచ్చి తగాదాల రూపంలో వాళ్ళు ఫేస్ చేస్తుంటే తెలిసిన వాళ్ళే చెప్పలేక మౌనంగా ఉన్నా నేను. ఎందుకంటే లోపం చెప్పారని మనుషులు బాధపడతారు, అజ్ఞానులు. జ్ఞాని సరిచేసుకోవడానికి ఇష్టపడతాడు. ఎదుటివాడికి తగాదాలు వస్తే నాకు చెప్పు అని అడుగుతారు. ఆ తీర్పులు చేసినప్పుడు ఎవరికి వస్తుంది? సారు తీర్పులు చేయొద్దు అని అన్నారు, ఇంకా ధ్యానం చేసినప్పుడు ఏం తెలుసుకున్నట్లు? ప్రాపంచిక జీవితంలో కానీ పూజా తత్వంలో ఉన్న వాళ్ళైనా మాటను అదుపులో పెట్టుకోమన్నారు. అది మనుషుల్లో సమస్యలకి మూల కారణం. ఒక మేడం ఫీల్ అవుతుండే ధ్యానంలో కూర్చోబెడితే, ఇలా మాట్లాడుతున్నారు మేడం అన్నారు. అందుకని నేను మౌనంగా ఉన్నాను మేడం చెప్పలేకనే. మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేడం అని అన్నా నేను. మీరు చెప్పాల్సింది ఒకటే, వాళ్ళకి అవగాహన శక్తి ఉండే పరమేశ్వర అని కోరుకోవచ్చు. అవగాహన వచ్చినాక వాళ్ళు మారుతారు ఆటోమేటిక్ గా. ఎదుటివాడి కష్టాలు కోరుకున్నట్టు తెలియకుండా నీ పదవిని నీ గొప్పతనాన్ని పెంచుకోవాలనుకుంటే ఆ మాట మీద ఎరుకుతూ ఉండాలి. ఎదుటి వాళ్ళకి తీర్పులు చేయకూడదు, నీ కష్టం వస్తే నేను తీరుస్తాను. సార్ ఒకసారి చెప్తారు, అన్నదానం చేయాలనుకున్నానండి, ఎంతమంది వచ్చినానండి. అంతమంది నీకు అన్నం లేకుండా రావాల్సిన అవసరం ఉందా అని అడిగారు సారు. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. చాలా చక్కటి జ్ఞానాన్ని అందించినారు. ధ్యానం యొక్క విలువ, గొప్పతనం అంటే అన్ని ఇప్పుడు బుక్స్ చదివినా మనము ఇంత సజ్జన సాంగత్యంలో ఉన్న ఎన్ని తెలుసుకున్నా కూడా ధ్యానం అనేది చెయ్యకపోతే మనం ఇంకా ఏది కూడా ఆచరణలో పెట్టలేము. ఆ అంటే ఆ ఎరుకలో ఉండము అనేది కూడా చాలా చక్కగా చెప్పినారు. మాట మీద ఎరుక కూడా నిన్ననే విన్నాను మేడం నేను ఇది. అంటే ధనం దాని గురించి ఒక క్లాస్ విన్నాను, అంటే వీడియో విన్నాను. దాంట్లోనే ఓకే నిన్న విన్నాను కదా, మళ్ళీ ఈ రోజు మీరు చెప్తుంటే మళ్ళీ అదంతా ఒకసారి గుర్తుకొచ్చింది. అంటే నిజంగా ఇప్పుడు ఒక వ్యక్తి మీద కోపం ఉంటది. కాకపోతే ఆమెకు డబ్బు ఉండడం వల్లనే ఇలా చేసింది, అలా చేసిందని ఫస్ట్ నిజంగా డబ్బునే నిందిస్తాము. తర్వాతనే ఆ వ్యక్తిని నిందిస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఆ డబ్బునే నింద చేసినాము అంటే అక్కడ అయిష్టత డబ్బు మీద కూడా చూపించినాం కాబట్టి మన దగ్గరికి రాదు అనేది నిన్న తెలుసుకున్నాను మేడం. ఈ రోజు మీరు కూడా మళ్ళీ అదే చెప్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఏం వెరీ లేదమ్మా, ఇంత జ్ఞానాన్ని ఎవరైనా అందించారు. చెప్పండి అమ్మా. ఫుడ్ కూడా ఫుడ్ కూడా నిజంగా మేడం అంటే తినేటప్పుడు కొంచెం అసహించుకుంటే ఇది ఇలా ఉంది అది అలా ఉంది అని తింటారు. నిజంగా కూడా తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ చెప్పారు కదా ఒక పాపది, అలాగా నిజంగా అంటే అలా కూడా జరుగుతూ ఉంది. తర్వాత వాళ్ళకు అనారోగ్యం వస్తూ ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే అది గ్రహించరు వాళ్ళు, అది తెలుసుకోరు కానీ అనారోగ్యం అనేది వస్తుంది. ఫుడ్ కూడా ఇష్టంతోటే తినాలి, వాటర్ అయినా ప్రతిదీ కూడా. ఇప్పుడు మీ అనుభవాలు కూడా చాలా బాగున్నాయి మేడం. అమ్మవారిది, గంగమాతది అన్నీ కూడా నిజంగా చాలా బాగున్నాయి. సార్తో కూడా మీ అనుభవం చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, ఇంత చక్కటి జ్ఞానాన్ని మా అందరికి అందించినందుకు. అయితే మేడం మీరు చెప్పిన క్లాస్ పైన ఎలా ఉంది ఏంటి, లేకపోతే వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడుగుతారు. ఒక 5 minutes మేడం. ఓకే మేడం, నో ప్రాబ్లం. కానీ ధనాన్ని ద్వేషించి అలా మనుషులను ద్వేషించినప్పుడమ్మా క్షమాభిక్ష కోరొచ్చు. అజ్ఞానంతో నేను అమ్మ నిన్ను విమర్శించాను, దుఃఖంతో విమర్శించాను, కానీ ఆ జ్ఞానం లేక విమర్శించినందుకు నన్ను క్షమించి ఈ క్షణాన్నించి నా అవసరాలన్నిటికీ కూడా సకాలంలో నువ్వు నాకు సరిచేయబడుతున్నందుకు కృతజ్ఞతలమ్మా. నువ్వు ఆ పని పూర్తి చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పొచ్చు, తప్పేం లేదు.
అదొకటి మేడం. నేనింకా అంటే నేను అందులో తీసుకున్న జ్ఞానంలో ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒకరికి సాయం చేస్తాము. అంటే ఏదో తీసుకెళ్ళాలి గదా! అని మనం గూడా అంటే మన ఉద్దేశం, భావన కరెక్ట్‌గా లేకుండా తీసుకెళ్ళడం గాకుండా, వాళ్ళకదిస్తే వాళ్ళ లోపల నుంచి హృదయపూర్వక కృతజ్ఞత భావము కళ్ళల్లో వాళ్ళకొక ఆనందం మనం చూస్తాం చూడండి మేడం. అప్పుడు లక్ష్మీదేవి అంటే ధనం అనేది మన దగ్గరికి తనంతట తానుగా వస్తుందని తెలుసుకున్నాను మేడం నేను. అంటే దాంట్లో మొత్తం ఆ ఒక్క పాయింట్ నేను తీసుకున్నాను. ఈ రోజు లక్షల కోట్ల మంది ఉన్నారమ్మా. ధనం అవును. వచ్చినా చాలట్లేదు అని చాలా టైట్ అనే పాయింట్ వస్తుంది. ధనాన్ని కొంతమంది నేను చూశానమ్మా చిన్నప్పుడు కూడా డబ్బులు కొంచెం ఇసిరేసేవాళ్ళు. మంచం మీద గాని, ఇంట్లో ఆడోళ్ళకున్నా చెందిన పోతూ పోతూ ఆ కుర్చీలు ఇసిరేసిపోవడం. ఈ రోజు కాదమ్మా. ఇది చిన్నప్పటి నుంచి నేను చూసా. అహంకారంగా ఉన్న వాళ్ళకేనని. అది చూశానమ్మా. రెండోది కూడాను కొన్ని చోట్ల మనం నేను గుళ్ళో కూడా చూశానమ్మా తిరుపతిలో. కొంతమంది అయ్యవారికి డబ్బులిచ్చి ప్రసాదం తీసుకునేవాళ్ళు. నేనక్కడ గమనిస్తే నాకు ఇద్దరిది తప్పనిపించింది. డ డబ్బులిచ్చాం కదా అని మనం తీసుకుంటున్నామని మన భావన. వాళ్ళు కోరిక ఇవ్వలేదు. స్వామి దగ్గర ప్రసాదం ఉంది ఇచ్చారనుకుంటారు. అది ఒక విధంగా దొంగదారులనే లెక్క అనిపించింది. అవును. కానీ ఒకటి మాత్రం అక్కడ నేను గమనించింది. స్వామి నీ ప్రసాదం మాకు కావాలనిపించింది. అబ్బా! చిక్కితే బావుండు అనుకుంటే ఎవరొకళ్ళ ద్వారా వచ్చేది. వాళ్ళని తీర్పు చేయకూడదు. ఒకసారి నేనే తీసుకుంటున్నారు. ఏంటండి డబ్బులిచ్చారంటే ఇలా సంగతని. డబ్బులు ఇవ్వబోయి నాకెందుకో నా మనసు అంగీకరించలా. స్వామి సొమ్మని డబ్బులిచ్చామని మనం అనుకున్నాం ఇది కరెక్ట్ గాదు. రూల్ ప్రకారం ఉన్నది కొనుక్కోవాలి అనని. వాళ్ళు చేసినా గాని నా అంతరాత్మలో ఇది కనీసం ఒక 10, 12 సంవత్సరాల క్రితం నాకొచ్చిన మెసేజ్. అక్కడే ఆన్ ది స్పాట్ లోనే. రెండోది ఒకావిడ చాలా కోటీశ్వరులు. ఒక ఈ ఛానల్‌లోకొచ్చిన 20 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. ఆవిడ ఒక హాస్పిటల్‌లో ఒక బండిల్ కొనుక్కుంది. కాటన్. అర్థమైందా? అది అర్థమైంది. డబ్బు అమ్మారు వాళ్ళు వర్కర్లు. ఆ డబ్బు ఓనర్‌కి తక్కువ రేటుకొచ్చిందని కొనుక్కుంది. ఆవిడ క్యాజువల్‌గా చెప్పింది. అక్కడ మంచి క్వాలిటీది ఉంది ఇలా కొన్నాము అనని. అప్పుడు ధ్యానంలోకి రాలా నిజానికి నేను. ఆ దైవశక్తి నాకిచ్చిన మెసేజ్ ఏంటంటే, వాళ్ళ సొమ్ముని వీడు అక్రమంగా ఇలా అమ్మాడు తక్కువ రేట్‌కి. ఈవిడ తక్కువ రేటుకొచ్చిందని కొన్నది. అక్కడ నాకు తెలియకుండా ఏం జరిగిందంటే, అలా కొన్నప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది పడిన ఆవిడది, అమ్మినోడిది ఇలా ఉంటాయనని అవగాహన ఉంది కానీ నాకు వివరణ తెలీదు అప్పట్లో. ఇది 25 ఇయర్స్ బ్యాక్ నాకిది జరిగింది. నేను వచ్చి ఫిజికల్‌గా వచ్చి 23 ఇయర్సే ఛానల్‌లోకి. హాస్టల్‌గా వచ్చి 40 ఇయర్సే. ఇవన్నీ అందేవి. ప్రతి మనిషి మాట్లాడినప్పుడు నచ్చేయి కాదు. ఎందుకని నాకిలా ఉండేది? వీళ్ళందరూ మౌనంగా ఉన్నారు. నీకు కోపం ఉండకూడదన్నాను. నాకు కోపం వచ్చేది. ఎందుకింత కోపమొస్తుంది? వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు చేసిన పనులు ఎందుకు నాకు కోపం రావాలి? నన్ను నేను చెక్ చేసుకునేదాన్ని. అప్పుడు అసత్యం వల్ల నీకు కోపం ఉందని వచ్చేది. నాకు అర్థమయ్యేది కాదప్పుడు. ఈ ధ్యానం వచ్చిన తర్వాత అన్నీ అర్థమైనయి. ఎప్పుడు కూడా ఒకళ్ళ కష్టాలు మనం కోరుకోలేదనుకుంటాం. నాకు సమస్యొచ్చినప్పుడు చెప్పు అనన్నావంటే, వాళ్ళ కష్టాలు కోరుకున్నట్టేగా నువ్వు తీర్పు చేయాలంటే. అవును. ఆ కుటుంబంలో కష్టాలు ఎందుకొస్తున్నాయి? ఒకడు చేసిన పాపానికి అందరికి అంటుకుంటది. ఇదే టాపిక్ మొన్న ఒక మేడంని ఛానల్‌లో కూర్చోపెట్టాల్సొచ్చింది. భగవంతుడు ఆల్రెడీ నాకొక విషయం కాడ చెప్పాడు. ఒక పాయింట్ మీద జన్మ తీసుకున్నాము. ఒక పిక్చర్ గనంగా మీ భూలోకంలో గనంగా ఒక్క పాయింట్‌తో పిక్చర్ అంతా జరిగి అక్కడ సుఖాలున్నాయి, కష్టాలున్నాయి, వినోదాలున్నాయి, ఆనందాలున్నాయి, రకరకాల మెయిన్‌నెస్‌లున్నాయి. అక్కడ కూడా డ్రెస్ మెయిన్‌నెస్ భలే ఉన్నాయని అనుకున్నారు. భూలోకంలోకొచ్చినా కూడా ఇలా జరుగుతాయి అని ఆల్రెడీ ఒక కాన్సెప్ట్‌లో నాకు దైవం అందించిన మెసేజ్ అది. ఆ పాయింట్‌కి ఒక ఆవిడ చాలా సమస్యలతో ఉండి బాధపడుతుంటే,
ఆవిడకి మెసేజ్ వచ్చిందంట, కొన్ని ఇబ్బందులు పడుతుంది ఫ్యామిలీలో. ఎందుకు పరమాత్మ నేను ఇబ్బంది పడుతున్నాను అని అంటే, ఆ ఆవిడకి ఏమని వచ్చిందంటే, నిన్ను నేను ఎప్పుడు రక్షిస్తున్నాను అని ఉందంట. అవసరమే ఈ ఫ్యామిలీకి నువ్వు లైఫ్ తీసుకున్నావు అని. ఆ లైఫ్ లో ఆవిడకి ఏమని మెసేజ్ వచ్చిందంటే, ఆవిడకి ఒక అంతరం ఇచ్చారంట. ఆ అంతరంలో చాలా మంది దైవ శక్తులు పెట్టి ఇచ్చారంట ఒక యోగి. నిన్ను నీ కాపాడుతున్నాను, కానీ ఒక్క పాయింట్ మీద నువ్వు ఆ లైఫ్ తీసుకున్నావు అని చెప్పినప్పుడు, ఈ ధ్యానం వల్ల ఎంత ఆనందం పొందాను మేడం అని చెప్పుకొచ్చింది ఆవిడ. ప్రతి క్షణం భగవంతుడు కాపాడతాడు మనల్ని. ఇంకా మేడం? ఎంజాయ్ చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు మేడం. ఓకే మేడం. మాస్టర్స్ ఎవరైనా మేడం చెప్పిన దానిపైన మీకు ఎటువంటి సందేహాలున్నా, లేదు క్లాస్ ఎలా చెప్పిందో అనేది కూడా ఒక మాటలో చెప్పొచ్చు. అన్మ్యూట్ చేసుకుని అనురాధ మేడం మాట్లాడండి మేడం. అనురాధ మేడం మేడం మాట్లాడండి. చాలా బాగా చెప్పారు. మాట మీద ఎరుక ప్రతి ఒక్కరికి ఉండాలి. నన్ను నేను గమనించుకుంటే ఆ ఎరుక మిస్ అవుతుంది. ధ్యానంలో ఏమన్నా మనం కమాండ్ ఇచ్చుకోవచ్చా మేడం? అలాగా సబ్ కాన్షియస్ లో ఏది ఉందో అది మాట్లాడేస్తూ ఉంటాం కదా. ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు కాస్త అలా ఏదో మైండ్ లో ఉందో అది వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఎరుకని పెట్టుకోవటానికి ఇంకా ఏదైనా టిప్స్ ఉన్నాయా మీ దగ్గర? ఏం మీ లేదు, అనుభవాలు చాలా బాగున్నాయి. మనం ధ్యానం చెయ్యాలండి. ధ్యానంతో పాటు బుక్ రీడింగ్ చేయాలండి. ఎదుటివాడి మీద కోపం వచ్చినప్పుడు మౌనంగా కూర్చొని, మీరు టిప్స్ అన్నారు చూడండి, వాళ్ళ స్థితి అది, నా స్థితి అది. నేను కోపగించుకున్న నాకు లాస్ కాబట్టి నాకు అనవసరం. నేను తీర్పు చేయకుండా ఉండే శక్తి కావాలి, మనకు మనమే జడ్జిమెంట్ చేసుకోవాలి, ఎదుటి వారిని జడ్జిమెంట్ చేయకుండా. ఎప్పుడైతే మనం వాళ్ళని జడ్జిమెంట్ చేయకుండా మనం జడ్జిమెంట్ చేసుకున్నామో ఆటోమేటిక్ ఆ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయండి. మనం పక్క వాళ్ళ మీద కదా ఎప్పుడు ఫోకస్ పెట్టేది, వాళ్ళ వల్ల కష్టాలు, వాళ్ళ వల్ల మాటలు, వాళ్ళ వల్లే అని అంటున్నాం. కరెక్టే, వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఈ మాటలు బట్టి నాకు అవగాహన శక్తి, నేను దైవానికి దగ్గరయ్యాను, జ్ఞానానికి దగ్గరయ్యాను, కృతజ్ఞతలు అని చెప్పాలి. అప్పుడు వాళ్ళని క్షమించినట్టే కదా. క్షమించామనే అహంకారం లేకుండా క్షమించినట్టు. అహంకారం లేని క్షమ. అదండి. థ్యాంక్ యూ మేడం, మీ అనుభవాలు చాలా బాగున్నాయి. ఈ మాట మీద ఎరుక ప్రతి ఒక్కరికి కావాలి. చాలా మంది నేను గమనిస్తున్నాను, చాలా మంది ఇదే పొజిషన్ లో ఉన్నారు. ఊరికే ఎక్కువ మాట్లాడేయటం, అది ఎరుక లేకుండా మాట్లాడేయటం, నెగిటివ్ వర్డ్స్ వచ్చేయటం అలా జరుగుతూ ఉంటున్నాయి నలుగురిలో ఉన్నప్పుడు. అది ముందు మనం సెల్ఫ్ చేంజ్ చేసుకుంటే అవి మనకి కనిపించవేమో చూడాలి. ధ్యానం అయితే చేస్తున్నాను, ధ్యానం చేసినప్పటికీ ఒక్కొక్కసారి ఇలాగే ఉంటుంది. లేదమ్మా, ధ్యానంతో పాటు బుక్ రీడింగ్ చేయాలి, క్లాసులకు వెళ్ళాలి. గ్రూప్ మెడిటేషన్ చాలా పవర్ఫుల్. ఇప్పుడు జూమ్ క్లాస్ లో కూడా వీళ్ళు కష్టపడి చేస్తూ కూడా మళ్ళీ ధ్యానం ఎందుకు పెట్టారు? ఆ ధ్యానం చేసినప్పుడు గ్రూప్ లో తెలియకుండా ఆ ఎనర్జీ అనేది మనం వినే శక్తి, గ్రహించే శక్తి, ఆచరించాలనే భావనా శక్తి, ఇవన్నీ మనకు కలుగుతాయి. అన్నీ ఉండాల్సిందే. ఎంత కూర ఉన్నా, ఎంత ఆయిల్ పోసిన వండినా ఉప్పు అనేది చిటికెడు లేకపోతే రుచి ఉందా? ఆ చిటికెడు ఉప్పే కానీ నీ రుచి అంతా, నీ కష్టం అంతా బయటికి తెచ్చింది. తిన్నోళ్ళందరూ బాగుందనేది. అదే ఎక్కువ మోతాదు అయిందనుకో తినలేరు, అందరూ పారేస్తారు. అదే మోతాదు మనకు కూడా ధ్యానం ద్వారా ఎంతో మోతాదు వస్తుంది మనకి. పక్క వాళ్ళని నిందించకుండా ఉండే శక్తి రావాలి. నాకు ఆ శక్తి కావాలి. చెప్పు, విషయం తప్పలేదు. ఇలా అన్నప్పుడు నాకు బాధేస్తుందని తెలియపరచచ్చు. అది అవసరమయ్యి వినేవాళ్ళు ఉన్నారని, గ్రహించే వాళ్ళు ఉన్నప్పుడే చెప్పాలి. గ్రహించుకునే వాళ్ళు లేనప్పుడు మన మాట ఎనర్జీ పోకూడదు. మన శక్తి, వాళ్ళ మతి గతి బాగుండాలి. పరమాత్మని దండం పెట్టుకుంటారు. మతి బాగుంటే గతి బాగుంటది, గతి బాగుందంటే మతి బాగుందని లెక్క. అదొకటి మన మైండ్ లో మనం మాట్లాడడం కూడా మనం కూడా ప్రిపేర్ కాకూడదండి. ఇటువంటి మాటలు కూడా మనం మారాలి. ఈ మైండ్, ఆ మైండ్ అని ఇవన్నీ ఎందుకండి? మనకు అవసరం ఏంటండి? నా మైండ్ లో నేను మనమే తీర్పు చేసిందో దేవుడు ఏం చేస్తాడు? నువ్వే తీర్పు చేసుకున్నావే బోడిదానా, ఉంచుకో అంటాడు. అవే మన మీద మనం కూడా తీర్పులు మారాలి.
ఉన్నది మనకు అర్థమైంది. ఆ తీర్పులు ఎలా చేయాలి? నా మైండ్ లో చెత్త మాటలు ఈ క్షణానికి నేను మాట్లాడకూడదు. క్షేమకరమైన మాటలే నేను మాట్లాడగలగాలి. నాకు ఆ బుద్ధి కావాలి, నాకు ఆ జ్ఞానం కావాలి, పరమాత్మ నాకు అది డెవలప్మెంట్ కావాలి. అది ఏం చేస్తే అవుద్దో నాకు ఆ చేత చేయించు అని అడగాలి. పిల్లలకి నడిపించే దేనికి మనం పడిపోతే పట్టుకుందామని ఎక్కడంటే అక్కడ బురదలో పడకూడదు, రాళ్లలో పడకూడదనేగా. మన ఇంట్లో అయినా పడకూడదనేగా, దెబ్బ తగులుద్దనేగా. అలాగే మన అంతరాత్మ అనుకోండి, గురువు అనుకోండి, ఎవరైనా నడిపిస్తారు. మన భావనా క్షేత్రాల్లో మన మాటే మంత్రంగా మారాలంటే ఇదే. మాట మీద ఎరుక అంటే అదే మేడం. థ్యాంక్ మనం యూ. కూడా ఏమండి? థ్యాంక్ యూ మేడం. మంచి అనుభవాలు మీవి, చాలా బాగా చెప్పారు. మన లైఫ్ లో ప్రాక్టికల్ గా ఇవన్నీ మైండ్ లో తెచ్చుకుంటే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ప్రాక్టికల్ ముందు బాగుండాలండి. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే ఒకరు కానీ ఇద్దరు కానీ అవకాశం ఉంది, మాట్లాడొచ్చు అన్మ్యూట్ చేసుకొని. పారిజాత మేడం మాట్లాడండి నమస్తే మేడం. మేడం. నమస్తే మేడం, మాట్లాడండి మేడం. వినిపిస్తుందా నాకు వాయిస్? వాయిస్ వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఒక్క నిమిషం. స్పీకర్ ఆన్ చేసినట్లేదు. స్పీకర్ ఆన్ చేయమనమ్మా. లేదు మేడం, తను ఓకే, ఒక్క నిమిషం. స్పీకర్ ఆన్ చేయండి మేడం. ఓకే, నమస్తే మేడం. నమస్కారం అమ్మా. క్లాస్ చాలా బాగుంది మేడం. అంతా ఇక ధ్యానంలోకి వస్తేనే మాట మీద ఎరుక అనేసి మనం ఇంకా ఆఫ్టర్ మెడిటేషన్ బిఫోర్ మెడిటేషన్ ఎట్లా ఉంటుందో దాని మీద అయితే చాలా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే మేడం. ఇదేంటంటే ఫస్ట్ మాట మీదనే, వేరే అన్ని సెకండ్ అనిపిస్తుంది. మాట మనం మాట్లాడే దాన్ని బట్టే ఉంటది అనేసి ఎలా మాట్లాడాలి చాలా నేర్చుకున్నాం మేడం మేము మెడిటేషన్కి వచ్చిన తర్వాత. ఇంకా మీ క్లాస్ విన్న తర్వాత అది కూడా ఒక్కొక్కటి ఇంకా డీప్గా వెళ్ళడం జరిగింది. చాలా బాగుంది మేడం సెషన్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కటి వివరంగా చాలా ఎక్స్ప్లెనేషన్ తోటి చాలా బాగా చెప్పారు. కొత్త వాళ్ళకి కూడా క్లియర్ గా అర్థమయ్యేటట్టు. చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు అంటే కొంతమంది, కానీ చాలా క్లియర్ గా ఉంది. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏ ఊరు? వనస్థలిపురం మేడం, హైదరాబాద్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే కనుక అన్మ్యూట్ చేసుకోండి, ఒకరికి అవకాశం ఉంది. ధ్యానంతో పాటు మాట్లాడే ధైర్యం కూడా రావాలి. అందరికీ కోరిక ఉంటది, మాట్లాడటానికి భయం. పత్రిసారికి మనకి ఇచ్చిన గిఫ్ట్ అదే. అందరూ మైక్ ఇస్తే అన్ని సంస్థల్లో ఎవరికి ఎట్టి పరిస్థితులు ఇవ్వడానికి ఇష్టపడరు, కానీ పత్రిసారి ప్రతి ఒక్కరికి మైక్ ఇచ్చేవాడు. ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళం, వీళ్ళంటే ఈ పోస్ట్ లో ఉన్నారు, ఈ ప్రొఫెషన్ లో ఉన్నాడు, వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకునేవాడు. కానీ ఆధ్యాత్మికంగా వచ్చిన తర్వాత పత్రిసారి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఏమి ఇచ్చాడు? మాట్లాడే అర్హత ఇచ్చాడు. వాక్ స్వాతంత్ర్యం ఉన్న భారతదేశం అంటే ఇదేనేమో ఈ క్షణాన్ని నాకు అనిపించింది. కానీ వాక్ స్వాతంత్ర్యంలో కూడా ఎంత జ్ఞానంగా మాట్లాడటానికి, ఎంత అవగాహనతో మాట్లాడడానికి, ఎంత కర్మ సిద్ధాంతంతో మాట్లాడే అవగాహన ఇచ్చాడు మహానుభావుడు మైక్ తో పాటు మనకి. ధ్యానం ద్వారా ఇవన్నీ అందినాయి మనకి. ధైర్యం చేసి మాట్లాడాలి. నా డౌట్ ఇది ఉంది, నేను అడగాలి అని కూడా అనుకోవాలి. డౌట్స్ ఉంటాయి కానీ అడగడానికి ముందుకు అన్నిసార్లు రాలేరు మేడం, కొన్నిసార్లు వస్తారు, కొన్నిసార్లు. కాదలేదమ్మా, వాళ్ళ కోసం నేను మాట్లాడింది. నన్ను నాతో మాట్లాడమనల్లా నేను. ఆ ధైర్యాన్ని తీసుకుంటే సార్ ఇచ్చిన గిఫ్ట్ అంది. అందుకే నేను సార్ ఇచ్చిన గిఫ్ట్ అది మనకి.
అందుకని చెప్పానమ్మా, సార్ ఇచ్చారు అంది. అందుకే నేను నాతో మాట్లాడింది రాలేదు. ఎందుకంటే మాట్లాడటం వల్ల ఏమవుతుందండి అమ్మా, ఆత్మస్థైర్యం పెరుగుద్దమ్మా. ముందు మెయిన్ గా మనోధైర్యం పెరుగుద్దమ్మా. ప్రాపంచిక మాటలు ఎవరైనా మాట్లాడుతుంది, పెద్ద లెక్క కాదు, విశేషం ఏం కాదు. ఇక్కడ ఆత్మస్థైర్యం కావాలి, ఆత్మ బలం కావాలి, మనోధైర్యం కాదు. ఆత్మశక్తి వచ్చిన మనోధైర్యం వస్తుంది. మనోధైర్యం ఉన్న ఆత్మశక్తి లేకపోతే మాట్లాడలేరు. రెండిటికి ఉన్న వ్యత్యాసం అదేనమ్మా. చాలా సూక్ష్మంగా ఉండేయమ్మా. ఎదగడానికి చిన్న 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 మాటల్లోనే మన ఆచరణ పెట్టడానికి ఎంతో టైం, ఎంతో ఖర్చు పెట్టాలమ్మా. టయాన్ని వినియోగించుకోవాలి మనం. ఖర్చు పెట్టడం అంటే అదే. ఎక్కువ అనవసర వాటికి వెళ్లకుండా ఉండటం కావాలి. ఎక్కువ బయటికి అనవసరంగా వెళ్లకుండా ఉన్నప్పుడు ఇవన్నీ మనకు అందుతాయి. మనకు సమస్య అనుకున్నప్పుడు అందరూ ఏంటంటే ఆలోచిస్తూ వంట చేస్తారు. ఒక్క 5 minutes చైర్ లో కూర్చొని రిలాక్స్ గా ఈ కోపం నుంచి నేను బయటపడాలి అని కళ్ళు మూసుకొని అలా ప్రశాంతంగా కూర్చుంటే ఆటోమేటిక్ గా ఎనర్జీ లెవెల్స్ మనకి పెరుగుతాయి. డౌన్ కవ్ ఎనర్జీ లెవెల్స్ పెరగాలి. డబ్బు ఉంటే ఎంతైనా ఎలా ఖర్చు పెడతామో, అవసరానికి ఎంత హై లెవెల్ గా మనం వాడుకుంటే యోగ్యత ఉందని అనుకుంటాం, పెట్టి పుట్టారని అంటాం. ఆ పెట్టి పుట్టడం అంటే ఇదే. ఆ ధనమే కాదు, ఈ ధనం కూడా కావాలి. సాధన అంటే ఏంటి? సాగరం అంత ధనం అననే నరుడికి సాధన. అవునా కదా? సాధనకి ఒక అర్థం అది. సాగరం అంత ధనం ఉంది నరుడికి అనని. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, ఇంత చక్కటి జ్ఞానాన్ని మా అందరికి పంచినందుకు మీకు మహావతార ఫౌండేషన్ తరపు నుంచి, మా అందరి తరపు నుంచి థ్యాంక్ యూ మహావతార్ మేడం. థ్యాంక్ యూ. ఫౌండేషన్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. మీకు శతకోటి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ అందరు కూడా మేడంకి ఒకసారి గట్టి క్లాప్స్ చేయండి, ఇంత చక్కటి జ్ఞానాలు అందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాస్టర్స్ మళ్ళీ ఈ రోజు 11 గంటల క్లాస్ లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 11 గంటలకి మళ్ళీ జూమ్ క్లాస్ ఉందమ్మా. 11లో ధ్యానం ఉంటుంది మేడం. ఓన్లీ ధ్యానం మాత్రమే ఉంటుంది. రాత్రికి అవునా? మాత్రము ఇలాగే ఉంటుంది, ధ్యానము క్లాస్ ఉంటుంది. కాకపోతే మార్నింగ్ ఎక్కువ టైం ఉంటుంది మేడం. రాత్రి నైట్ కూడా ఉందా? ఉంది మేడం. 9 to 10 నైట్ కూడా ఉంది ధ్యానము క్లాస్. ఆహా, ఇదే లింకా? లింక్ మారింది మేడం. ఇది 11ది ఇప్పుడు సేమ్ ఒకటే. ఆహా, రాత్రిది మాత్రం వేరుగా ఉంటుంది లింక్. అవునా? పెట్టురా చూద్దాం. ఓకే మేడం, పెడతాను మేడం. ఎన్నింటికి? 11? ఇప్పుడు ఉదయం మాత్రం 11 మేడం. 11 to 12 ధ్యానము, రాత్రి మాత్రము 9 to 10 క్లాసు, ధ్యానం 2 ఉంటాయి. ఎన్నింటికండి ఎన్నింటి వరకు? 9 నుంచి 10 వరకు మేడం. 10, 10:30 అవుతుంది ఇలాగే. ఇంకా 7 అంటే మనకు 7:30 అయింది అలాగే. అవును. ఓకే మ్యామ్. ఓకే మేడం, నేను థ్యాంక్ యూ. పెడతాను. థ్యాంక్ యూ. కొద్దిగా సేపు ధ్యానం చేయిస్తే బాగుంటది కదా మేడం మీరు. కరెక్ట్ మేడం, థ్యాంక్ యూ మేడం. అసలు ఇది కరెక్ట్, సార్ కూడా చెప్తారు. ఒక 5 minutes కూర్చోండి మేడం. ఒక 5 minutes చేయించండి మేడం, చేయించండి. ఓకే అమ్మా. ఓకే. విశ్వ పితామహ సుభాష్ పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీ దంపతులకు నమస్కారం. శ్వాస గురువుకు నమస్కారం. పరమ గురు మండలానికి నమస్కారం. సిద్ధ గురు మండలానికి నమస్కారం. జ్యోతిర్మండలానికి నమస్కారం. సకల సృష్టిని నడిపిస్తున్న దివ్య శక్తికి నమస్కారం. శ్వాస మీద ధ్యాస, శ్వాస గురువుకు నమస్కారం. అందరికి అన్ని తెలిసినా రోజు అన్నం ఎలా తింటామో అలాగే అందరికీ కృతజ్ఞతలు చెప్పాలి. ఆ శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది, బయటికి వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, కేవలం ఒక గమనిక. ఇక్కడ మంత్రము లేదు, యంత్రము లేదు, తంత్రము లేదు. మంత్రం అంటే నోటికి రెస్ట్, అనవసర మాటలు ఏమి మాట్లాడం. యంత్రం అంటే మైండ్కి కౌంటింగ్ అవసరం లేదు, లెక్క పెట్టాల్సిన పనులు లేవు ఇక్కడ. తంత్రం అంటే తనువుతో కూడా నువ్వు శ్రమించొద్దు. ఆ తనువులు అవన్నీ వేరు. ఈ శరీరాన్ని కష్టపడకుండా సుఖాసనంలో కూర్చొని సుఖజానం చేస్తున్నాం.
డాక్టర్ని రోజు చూసినా పోయినప్పుడల్లా నమస్కారం పెడుతున్నాం. పటం చూసినా రోజు నమస్కారం పెడుతున్నాం. అలాగే గురువులకు కూడా నమస్కారం చెప్పడం మన ధర్మం. ఏ జన్మలో ఏ గురువుతో మనకు రిలేషన్ ఉందో తెలియదు. అందుకని జన్మ జన్మలకు వచ్చే గురువులు కొంతమంది ఉంటారు. వాళ్ళు మనల్ని ఎక్కడికి చేర్చాలో చేరుస్తుంటారు. మనకు అన్నీ తెలుసని మనం అనుకుంటాం. మనకు అన్నీ తెలియదు. దాని మీద దృష్టి పెట్టినప్పుడే తెలుస్తూ ఉంటాయి. మన ఊర్లో మనకైనా అన్ని బజార్లు మనకు తెలియవు. అలాగే జన్మ పరంపరంగా ఆ గురువుల సహకారం అందాలి అంటే వాళ్ళందరికీ నమస్కారమే చెప్పాలి మనం. అష్టోత్తరం అలాగే ఇన్ని చేయక్కర్లా. అష్టోత్తరం అంటే ఏదో కాదండి, భగవంతుడు చేసిన వర్ణన. నువ్వు ఎన్ని చేసి మమ్మల్ని కాపాడావు అని తెలియపరుస్తాం, మనం పొగుడుతాం. అలాగే సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాస కేవలం గమనిక. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంది కాబట్టే మనకి ధ్యానం వచ్చింది. ఆ ధ్యానంలో కూడా చదువుల్లో ఘనంగా కొంతమంది 10th లో ఆపుతారు, కొందరు ఇంటర్లో ఆపుతారు, కొందరు డిగ్రీలో ఆపుతారు, కొందరు పిహెచ్డి దాకా వెళ్తారు, కొందరు పిహెచ్డీల మధ్యలో ఆగేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే రకరకాల జీవితాలు ఉంటాయి. అలాగే అందుకున్న వాళ్ళకి అందుకున్నంత ఉంది ఇక్కడ. ధ్యానంలో ఉన్న గొప్పతనం ఇది. ఒకేసారి పిహెచ్డి కూడా వెళ్ళొచ్చు. అంటే గత జన్మలో మనకి ఎన్నో కుప్పల తెప్పలుగా మన యొక్క డిఎన్ఏలో ఉంది. పూర్వీకులు ఉన్నాయి, మనవి ఉన్నాయి. అదనంగా సకల సృష్టిని నడిపిస్తున్న ఏ చైతన్య శక్తి అయితే ఉందో, అందరిలో నడిపిస్తుందో, అందరి లింకప్ అవుతాయి మనకి ఆ శక్తి. జానులందరికీ అవగాహన పెరగడానికి కారణం ఇదే. బుక్స్ రూట్స్ చూపిస్తాయి అనుభవ జ్ఞానాన్ని. గతంలో వందల సంవత్సరాలు ధ్యానం చేస్తే చిక్కేది ఈ రోజున మనకి అది 10 రోజుల నుంచి చిక్కుతుందా, 15 రోజుల్లో చిక్కుద్దా అని కూడా కాదు. గంటలో చిక్కిన ఆశ్చర్యం లేని స్థితికి వచ్చింది ఈ రోజు ఈ భూమి మీద. చెడ్డవాళ్ళ గురించి ఆలోచన చేస్తే మనం చెడ్డవాళ్ళ లిస్ట్ లో చేరతాం. ఆ లిస్ట్ లో మనం చేరకుండా ఉండాలంటే వాళ్ళది అందుకున్నారు, వాళ్ళ స్థితి అది. నా స్థితి ఇంత దివ్యమైందంటే నేను జాయిన్ అయ్యాను, నాకు ఇంత దివ్యమైంది అందింది. ప్రేమ తత్వంతో, ఆనంద తత్వంతో ఉండాలి. ధ్యానం అంటే లాభం అంటే అదే. పక్క వాళ్ళ తీర్పులు, పక్క వాళ్ళ ఎక్కడున్నది సమాజంలో ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని అవసరం లేదు మనకి. మనం ఎలా ఉన్నాం అన్నది మనకి తీర్పు. మంది మనకే చేత కానప్పుడు పక్కవాడి తీర్పు మనకి ఎక్కడుంది అర్హత? నా మాట కూడా బలవంతంగా వినవద్దు. మీ అంతరంగంలో జరిగేది మాత్రమే గమనించాలి. కొందరికి అవయవాలు కదలొచ్చు, కొందరికి నాడి మండలం నరాల్లో క్లీనింగ్ జరగచ్చు, కొన్ని అవయవాలు మాట్లాడొచ్చు, కొందరు ఋషులు కనిపించవచ్చు, యోగులు కనిపించవచ్చు, సిద్ధులు కనిపించవచ్చు. ఆ కనిపించినప్పుడు కళ్ళు తెరవకుండా ఆనందంతో, ప్రేమతత్వంతో వారిని గమనించాలి. అప్పుడు శ్వాసను గమనించక్కర్లా, మన బాడీని గమనించక్కర్లా. ఒక అతిథి ఇంటికి వచ్చినప్పుడు ఒక ఉన్నతమైన వాళ్ళు వస్తే వచ్చారని మనం రెక్లెస్ గా ఉంటే అది కరెక్ట్ కాదు కదా. ఒకరింటికి మనల్ని వెళ్ళినా గౌరవించకుండా, ప్రేమతో లేకుండా వస్తే నాకేంటి అవసరం, ఎవరి కోసం వచ్చారని వెళ్ళిపోతే మనం ఎంత బాధపడతాం. వాళ్ళు బాధపడరు, వాళ్ళకి మనకి తేడా. అయ్యో వీళ్ళకి అందించడానికి జ్ఞానానికి వచ్చాము, అందుకోలేకపోయారు, వీళ్ళకి ఎలా అని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. ఈ జన్మకు ఉపయోగించుకుంటారా, మరు జన్మకు ఉపయోగించుకుంటారా, అది మీ యొక్క అవగాహన, ఆలోచన మీద ఆధారపడింది. అంతేకాని ఎవరు ఇబ్బంది పెట్టింది కానీ ఎవరు తీర్పు చేయగా మనకి.
ఉయ్యాల ఉయ్యాల పవనంబు ఉయ్యాల అని అన్నమయ్య కీర్తన. వెంకటేశ్వర స్వామిది కూడా చూడండి, మనలాగా ముందుకి వెనక్కి ఊగడు, అటుకి ఇటుకి తిరుగుతాడు. ఆ ఉయ్యాల ఏంటంటే 2 శ్వాసల్లో తిరుగుతున్నదని ఆ ప్రాణశక్తిని ఆ ఉయ్యాల్లో కూడా ఎంత అద్భుతంగా చూపించారు మనకి, ఎంత అవగాహనగా చూపించారు. అది పంతులు ఊపారు, అది వాళ్ళ పద్ధతి ఏమో అనుకుంటాం, కానీ అది పద్ధతి కాదు. ఆ పద్ధతిలో ఉన్న వెనకాల జ్ఞాన సంపద. పత్రిసారి ఏం చెప్తాడు, నా పదాలను పట్టుకోండి, నా పాదాలను పట్టుకోవద్దు అని అన్నాడు. ఆ పదాలు పట్టుకున్నప్పుడు ఎంత ఎత్తుకు ఎదగాలో అంత ఎత్తుకు ఎదగగలుగుతాం. ఆయన చెప్పాడులే నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటే అలాగే ఉంటుంది, వెళ్ళిపోయినట్లే. ఆ మాటలో శక్తిని ఏంది, ఆ ఆటలో ఉన్న జ్ఞానం ఏంటి, నేను ఎదగటమే నా ధ్యేయం, పక్క వాళ్ళ గురించి నన్ను అన్నారన్న ఆలోచన పోగొట్టుకున్నప్పుడు ఆ శక్తి పెరుగుద్ది మనకి. ఆ శక్తి కోసమే పూజలు చేసినా, జపాలు చేసినా, ధ్యానాలు చేసినా, పుస్తకాలు చదివినా, క్లాసులకు వెళ్ళినా తెలియకుండానే చాలా మంది ఎదుటి వాళ్ళకి కష్టాలు కోరుకుంటున్నారనేది కూడా తెలుసుకోవాలి. సమస్యలు వస్తే పరిష్కరిస్తాను, నేను నాకు తెలివి ఉంది అనుకుంటారు. వాడికి సమస్యలు రావాలంటే నువ్వు అనుభవించిన తర్వాత నువ్వు తీర్పు చేయగల శక్తి వస్తుంది అంటాడు భగవంతుడు. ఆ తీర్పు ఎలా వస్తుంది, నేను అనుభవించాను రా బాబు, తప్పు చేయొద్దు అని అంటారు. నీ మాట ఎవడూ ఆలకించడు. ఎదుటి వాడికి తీర్పు చేయాలన్నందుకు శిక్ష నువ్వు అనుభవించావు ముందు. ఆ శిక్షణ మనం తెలుసుకోవడమే జ్ఞానం. శిక్ష కాదు, శిక్షణ. అదే అన్నమయ్య కీర్తన పాటలు. ఉయ్యాల ఉయ్యాల పవనంబు ఉయ్యాల. పవనం అంటే వాయువు అని, ఆ శ్వాస అనే వాయువుతో మనం తిరగమని. ఆయన తిరిగి ఆయన ఆయన్ని చూశానని తెలియపరచాడు. ఆ ఒక్క మాటలో పరమార్థం మనం ధ్యానం ద్వారా గ్రహించవచ్చు. ధ్యానం ద్వారా బుద్ధి వస్తుంది, బుద్ధుడు వచ్చాడు, బుద్ధిమంతులం అయ్యాం. ధ్యానం చేసేవాళ్ళందరూ బుద్ధిమంతులే. ధ్యానం నుంచి లేచిన తర్వాత బుద్ధి మారకూడదు. మారకుండా ఉండడం కోసమే బుక్ రీడింగ్, సజ్జన సాంగత్యం, ధ్యానానుభవాలు. సమస్తం మన లోపలే ఉంది. వాటిని ఎదగాలి. ప్రతి మనిషి లక్షల మైళ్ళు తిరుగుతున్నారు, వేల మైళ్ళు తిరుగుతున్నారు. 2 అడుగులు లోపలికి వేసినప్పుడు మాత్రమే ఆ దివ్యమైన శక్తి, దివ్యమైన గుణాలు, దివ్యమైన సందేశాలు వినగలుగుతాం, చూడగలుగుతాం, మాట్లాడగలుగుతాం. సమాధి స్థితి అంటే అదే. సమాధానాలు వినే స్థితి, చెప్పే స్థితి, అడిగే స్థితిలో ఉంటాం. చెప్పడం అని కాదు, అడిగే స్థితి సమాధి స్థితి. సమాధానాన్ని వినే శక్తి కూడా ఉంటుంది. అడగటం ఉండి డైరెక్ట్ గా అడగదు. దైవాన్ని అడిగే విధానం ఏమిటంటే, నాకు దీంట్లో అవగాహన కావాలి అని అడగాలి, నాకు అర్థమైతే బాగుండు అనాలి. మన భావనా క్షేత్రం మారాలి. తెలియకుండా ఎదుటి వారి కష్టాలు రాకుండా ఎలా కోరుకోవాలో ఈ అవగాహన వచ్చినప్పుడు కష్టాలు కూడా ఆటోమేటిక్ గా తీర్పు. ఎవరికి తీర్పు చేయొద్దు అనడానికి కారణం ఇదే, గురువు గారు. దానివల్లే కర్మలు అంటుకుంటున్నాయి. కాయిటోపిలో ఉన్నది ఆ గనిని కొల్ల కట్టడమని పత్రిసారి చెప్తాడు. అన్నమయ్య కీర్తనలో నాకు ఎదిపోవడం, ఆ కొల్ల కొట్టడం అంటే ఆ విశుద్ధ చక్రం శుద్ధి అయినప్పుడు ఆ థైరాయిడ్ పోయింది. ఇవన్నీ కూడా థైరాయిడ్ కూడా కారణం ఎవరి అంతరాత్మకు వాళ్ళకే తెలుసు.
మనిషి సమస్య దుఃఖాన్ని దాచిపెట్టినప్పుడు థైరాయిడ్ వస్తుంది, ఎదుటి వారిని నిందించినప్పుడు థైరాయిడ్ వస్తుంది, నోడిపోతా వస్తుంది. అనారోగ్యాలు కూడా కారణం అది. ఈ ధ్యానం ద్వారా అవన్నీ మనం తెలుసుకునే శక్తి ఇస్తాడు పరమేశ్వరుడు. ఆ గురువులు చెప్తారు, ఆ పుస్తకాల్లో కూడా కొన్ని పుస్తకాల్లో ఉంటాయి. అందుకని పక్క వాళ్ళని నింద చేయకుండా మనం మన తప్పు మనకు అవగాహన వస్తుందని సార్ కూడా తను ఎవరిని తీర్పులు చేయడం ఇష్టం లేక ముందు వాళ్ళ బుక్స్ చదవడానికి గల కారణం కూడా అది. ఆ శ్వాస జీరో అయిపోయినప్పుడు మన నాడీ మండలం విపరీతమైన శుద్ధి కాపాడుతుంది. నొప్పులు వచ్చినప్పుడు ఆ నొప్పుల గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మన కర్మ ప్రక్షాళన అవుతున్నందుకు ధ్యానానికి కృతజ్ఞత చెప్పాలి. కళ్ళు మూసుకొని ఆ నొప్పిని భరించడం తప్పదు. కొంతమందికి భవిష్యత్తులో రాబోయే అనారోగ్యాలు కూడా కడగబడతాయి, పెయిన్స్ రూపంలో రావచ్చు. ఆ ధ్యాన శక్తి అంటే అదే గొప్పతనం. నాకు నొప్పులు ఎందుకు వచ్చినాయని బాధపడక్కర్లేదు. ఒక మనిషినే కొట్టొచ్చు, ఒక జంతువునే కుక్కనైనా కొట్టొచ్చు, ఏటనైనా కొట్టినప్పుడు ఆ పెయిన్ అది ఎంత అనుభవించిందో మనం అంత శిక్ష అనుభవించదే తప్పదు. ఒక జంతువు కాలు ఇచ్చినప్పుడు, దాని గొంతు కోసినప్పుడు అవన్నీ వస్తాయి. ఏది కారణం మనకు తెలియదు. ఏదైనా చెయ్యంది ఏది రాదు, నింద వేయంది రాదు. ఆ నొప్పి అనేది ఆ విశుద్ధ చక్రం శుద్ధి లేకుండా పోవడానికి గల కారణం. మనం దుఃఖం వల్ల వచ్చిందనుకో, అది కర్మ వెంబడే తొలిగిపోయింది. నిందలు వేసినప్పుడు వచ్చిన దానికి కడుక్కోవడం కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అదృష్టం బాగుంటే ఈ క్షణాన్ని క్లీన్ కాపాడవచ్చు. అది ఎవరు చెప్పగలిగింది కాదు. ఎవరు స్వయం అనుభవం వాళ్ళది, స్వయంగా వాళ్ళకే తెలుస్తుంది. నొప్పులు వచ్చినాయని మాత్రం ఫీల్ అవ్వకుండా ప్రశాంతంగా ఆ నొప్పిని గమనించండి. ఆటోమేటిక్ గా ఆ దైవం అనేది సహకరిస్తున్నాను క్షమాభిక్షతో. పరమాత్మ ఎవరిని నిన్ను బాధ పెట్టాలని మనకు మన లోపల భావనలో ఉంటే, అంత బాధపడుతున్నారు క్షమించండి భావన చేయడమే, నోటితో మాట్లాడక్కర్లా, భావనగా ఉండటమే. ఆ భావన క్షేత్రం లేనప్పుడు, క్షేత్రం అంటే మన శరీరమే కదా, ఆ భావన కలిగినప్పుడు ద్వేష భావన కలిగితే ద్వేషం వస్తుంది, మంచి భావన అంటే మంచి కలుగుతుంది. మనకి మనం ప్రశాంతతగా ఆనందంగా సుఖంగా ఉండాలనుకుంటే ఇవన్నీ కావాలి, ఇవన్నీ మారాలి. ఇవన్నీ ఏది లేనప్పుడు ఎవరికి రాదు. అది భగవంతుడికి ఏం ద్వేషం లేదు, కారకులం మనమే. కొన్ని జన్మలు పడతాయి, అదేం తప్పు కాదు. బుద్ధ భగవానుడు కూడా 400 జన్మలు చూసుకున్నాడంట ఒక జాములు. కానీ అతనేం ఫీల్ అవ్వాల. తక్కువ జన్మలను ఎక్కువ జన్మలు స్త్రీగా పురుషుడిగా తీసుకున్నారనే ఉన్నాయి కదా. కానీ సత్యం చివరికి ఆయనకు అర్థమైన తప్ప ఇన్ని జన్మలు ఎత్తితే ఇన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గ్రహించాడు. మనం కూడా నొప్పులు వచ్చినాయని బాధపడాల్సిన అవసరం లేదు, అది క్లీన్ అయిపోతుంది. ఎక్స్ట్రా ఆర్డినరీ ధ్యానం వల్ల మౌనం శక్తి, జ్ఞాన శక్తి, అవగాహన శక్తి వస్తుంది. ధ్యానం వల్ల లాభాలంటే ఇవే. కేవలం ఒక సాక్షిగా మన అంతరంగంలో జరిగే ప్రతి చర్యను గమనించవచ్చు. అద్దం దగ్గరికి వెళ్ళి మనం కళ్ళు మూసుకుంటే మనకేమీ తెలియదు కదా. ధ్యానంలో కూర్చోవడం అంటే గమనించగలుగుతున్నప్పుడే కదా, ఎరుకుతో ఉన్నప్పుడే మన లోపల ఏమున్నది, ఏమి జరుగుతుందో మనకు గమనిక తెలుస్తుంది. అద్దం ముందర నిలబడినప్పుడు సత్యం మనకు బోధపడుతుంది కదా. అద్దం మీద మరక, మన మొహం మీద మరక అన్నది.
అలాగే అంతరంగంలోకి మనం ప్రవేశించినప్పుడు మన అజ్ఞానమైనది కడగబడుతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, ఓ క్రియేటర్స్, కళ్ళు తెరవకుండానే చేతులు విడదీసి మొహానికి ఆనించండి. కళ్ళకి తగిలేటట్టు మొహానికి చక్కగా ఆనించండి. 2 చేతులు మనవి. ఆ చేతులు తీసి కళ్ళు తెరిచి మీ చేతులు మీరే చూసుకోండి. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. చూసుకోండి మేడం మీ చేతులు మీరే. అందరికి తెలిసిన విషయమే, ఎక్కడోళ్ళు అక్కడ క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ మేడం, ఇంత చక్కగా ధ్యానం చేయించినారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. థ్యాంక్ యూ మేడం. ఏంటమ్మా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. ఎలా ఉంది? బాగుంది మేడం. చాలా మంచిగా చేయించారు ధ్యానం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. మీకే థ్యాంక్స్ చెప్పాలి. నిజానికి చివర్లో ధ్యానం చేయించాలి. ఫస్ట్ ఆల్రెడీ చేస్తున్నారు మీరు. మేడం అయితే రోజు చేయిస్తాము ధ్యానము. లాస్ట్ 5 minutes లో ఉంటుంది కానీ 7:30 దాటితే ఇంకా కొంచెం అందరు లీవ్ అయిపోతుంటారు మేడం. 7:30 దాటితే అందరు లీవ్ అయిపోతుంటారు మేడం. అవునమ్మా, కరెక్టే. అందుకని ఇంకా తక్కువ మంది ఉంటారు కదా అన్నట్టు క్లోజ్ చేస్తాం అనమాట. మామూలుగా రోజు చేపిస్తాం. చేయించాలమ్మా, ఎంతమంది ఉన్నా సరే కనీసం నువ్వు నేనైనా కూర్చోవాలి. ఓకే మేడం. అట్లా ఉండదు. ఆటోమేటిక్ గా ధ్యానం అనేది ఆ ఎనర్జీ కూర్చోబెట్టుద్ది. ఆ భావన రాగానే అందరూ ఆటోమేటిక్ వచ్చేస్తారు మళ్ళీ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాస్టర్స్ మళ్ళీ 11 గంటల క్లాస్ లో ధ్యానాన్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.